ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది చాలా సంతోషం ప్రియమైన మిత్రులారా, స్నేహితులారా, మరొకసారి ఈ రీతిగా మీతో కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ కృప కొరకు, ఆధిక్యత కొరకు, అవకాశం కొరకు దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే దైవజనుడు రాజయ్య గారికి, అలాగే వారు కుటుంబానికి, సిస్టర్కి, అలాగే నాన్నగారు, అమ్మగారు, వారి కుటుంబం అంతటికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఒక మాటలో చెప్పాలంటే నేనే అడిగాను అయ్యగారు నేను వస్తూ ఉన్నాను, మధ్యాహ్నం ఖాళీగా ఉంటాను, మధ్యాహ్నం కానీ రాత్రి కానీ జర్నీలో పోవడానికి కాసేపు ఏమన్నా కుదిరితే చిన్న మీటింగ్ ఏర్పాటు చేయండి, మీతో ఉంటానని అడిగినప్పుడు అయ్యగారు యాక్సెప్ట్ చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాత్రమే కాకుండా ఇవాళ కొంచెం అద్భుతం కూడా జరిగింది. భారత్ బంద్ వచ్చింది. దేవుడికి స్తోత్రం. దేవుడిని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి అన్నట్టు. కనుక ఈ పగటిపూటే మనం కలుసుకోవడానికి ప్రభు చూపారు. చాలా సంతోషం. దైవజనుడు రాజయ్య గారు మొట్టమొదట ఉప్పాడులో కలిశారు. మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా, ఎవరు ప్రేమానందం గారు వారి మీటింగ్లో అయ్యగారు నేను కలిసి వాక్య పరిచయం చేసాం. ఫస్ట్ మేము కలిసింది ఏంటంటే నేను ఎంటర్ అయినా ఆయన వెళ్ళిపోతాను, అది నేను జస్ట్ ఎలా వచ్చాను ఆయన వెళ్ళిపోతాను. అలాగా తర్వాత మళ్ళీ మేము వచ్చినప్పుడు ఎంతో ప్రేమతో మాకు హైదరాబాద్ అంతా చూపించారు. ముఖ్యంగా చాలా ఓపిక ఎక్కువైంది. మరి మీకు ఎంతవరకు తెలుసో తెలియదు కానీ బాగా ఓపిక ఎక్కువ. అంటే ఆ ఏజ్కి అంత ఓపిక చాలా ఉండదు, ఆ బ్యాలెన్స్ ఉండదు. కానీ అయ్యగారికి దేవుడు అద్భుతమైన ఓపిక ఇచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే సేవలో కావాల్సింది ఏంటనమాట, ఓపికే కావాలి. చాలా మంది పోగొట్టేసుకోవడానికి రీజన్ ఏంటంటే అన్నీ ఉంటాయి కానీ ఏమున్నదానికి ఓపిక లేకపోతే ఎన్నున్నా పెద్ద చిల్లు ఉన్నట్టు లెక్క, ఏమన్నా దాంట్లోకి పోతుంటాయి. దేవునికి ఇష్టం. ఓపిక అనేది చాలా అద్భుతమైన లక్షణం. ఆయన దైవజనులకి దేవుడు ఇచ్చాడు. నాకు తెలిసి నాకు వైజాగ్ ఇంకో భాష గారు తెలుసు, ఆయన సమర్పణ రాజు గారు ఆయన ఉంటారు. ఆయన కూడా అంతే, ఈ చూస్తే ఆయన చెప్తారు, ఆయన చూస్తే ఇంకేం వస్తారు. నాకు చాలా మొక్కలో ఆ లోపల సంతోషం ఉందో, ఆనందం ఉందో, ఏముందో ఏం చదవండి దేవుడు తీసుకోవాలి. అంటే చాలా మందికి మొహం చూస్తే చెప్పించారు కోపంగా ఉన్నారు, చికాగా ఉన్నారు. కానీ ఆయన్ని చూసినప్పుడు మొహంలో ఏం పలుకుతుందో మనకు అర్థం కాదు. దేవుడు తీసుకోవాలి అంటే బాధపడుతున్నారా, సంతోషపడుతున్నారా, ఆనందంగా ఉన్నారా, ఆ విషయాలు మనకు అసలు తెలియదు అన్నమాట. అంత చక్కగా బ్యాలెన్స్ చేయగలిగిన శక్తి, ఆ సామర్థ్యం దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వచ్చింది పల్లవి పాడి తదుపరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేద్దాం. గతకాలపు నీ కృపలను దలచి గుండె నిండా కృతజ్ఞత నిండగా కన్నీళ్లతో నిన్ను ఆరాధింతును కృపగల తండ్రి నా యేసయ్యా. నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నీవు లేక, నీ కృప లేక, నీవు లేక, నీ కృప లేక శక్తులు లేని స్వయం నీతి, సరిహద్దులు లేని
19వ అధ్యాయం 20వ వచనం మనం చదువుదాం. నిర్గమాకాండం 19వ అధ్యాయము 20వ వచనం. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, దయచేసి ఉదయం మీరు మాతో మాట్లాడమని యేసు నామాన్ని అడుగుచు ఉన్నాం తండ్రి. మిత్రులారా, మనము చూస్తూ ఉంటే దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలుని కనాను అనే శ్రేష్టకరమైన దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. దారి మధ్యలోకి వచ్చిన తర్వాత, సీనాయి పర్వత ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవుడు మోషేని పిలిచాడట. మోషేతో చెప్పాడట, ఎక్కడికి రమ్మన్నాడట? కొండ శిఖరం మీదకి రమ్మన్నాడట. ఎక్కడికి రమ్మన్నాడట? కొండ శిఖరం మీద. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అందరినీ కనాను తీసుకెళ్తాడు. అందరికి కనానులో స్వాస్థ్యం ఇస్తానన్నాడు. అందరికి ఇల్లు ఇస్తానన్నాడు. అందరికీ పొలాలు ఇస్తానన్నాడు. అందరికీ స్వాస్థ్యాన్ని పంచిపెడతానన్నాడు. కానీ కొండ మీదకి మాత్రం ఎవరు రమ్మన్నాడట? మోషే మాత్రమే రమ్మన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవరు రమ్మన్నాడట? అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు కొద్దిమందిని ప్రత్యేక పురుషుడు. కొద్దిమందిని ఏం చేస్తాడన్నమాట? అందరూ భక్తులే, అందరి దగ్గర బైబిల్ ఉంటుంది, అందరి దగ్గర పాఠ పుస్తకం ఉంటుంది, అందరూ ఆదివారం గుడికి వస్తారు, అందరూ శుక్రవారం గుడికి వస్తారు. కానీ అందరిలో దేవుడు కొందరిని ప్రత్యేక పరుస్తాడు. ఎవరిని ప్రత్యేక పరుస్తాడు అని అంటే, దేవుని చిత్తంలో ఎవరైతే ఉన్నారో, దేవుని సంకల్పంలో ఎవరైతే ఉన్నారో, దేవుని సేవను ఇష్టపూర్వకంగా ఎలా చేయాలని ఎవరైతే చేయాలనుకున్నారు. మీరు చూడండి, పిల్లల్ని చదివించేటప్పుడు అప్పుడప్పుడు పేపర్లు వేస్తారు. ఒక ఆయన రిక్షా తొక్కుతూ ఆ కొడుకును ఐఏఎస్ చేస్తున్నాడు. ఇంకొక ఆయన మోటార్లు మోస్తూ వాళ్ళ అమ్మాయిని ఐపీఎస్ చేస్తున్నాడు, పేపర్లు వేస్తారు. రిక్షా తొక్కుకోడు కూతుర్లందరూ ఐపీఎస్ అయిపోతారా? ఐఎస్లు అయిపోతారా? అసలు ఏంటంటే, అతను చదివిస్తున్నాడు కరెక్టే, చదువుకుంటున్నాడు కానీ ఏం చేస్తున్నాడు? ఇతను చదివిస్తున్నాడు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? కష్టపడి చదువుతుంది. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? కష్టపడి చదువుతున్నాడు. కనుక అప్పుడు తండ్రి 24 గంటలు పనిచేసినా చదవకపోతే మనం ఏం చేయగలం? చదివే కెపాసిటీ వాళ్ళకు ఉంది కనుక, చదివే ఆసక్తి వాళ్ళకు ఉంది కనుక తండ్రి ఏం చేస్తున్నాడు? కష్టపడి చదివిస్తున్నాడు. దేవుడు కూడా ఏం చేస్తాడంటే, భక్తి చేయడంలో నీకు ఆసక్తి ఉన్నప్పుడు నీకు ఉన్నతమైన స్థితికి ఆయన తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం. అంటే భక్తి చేయడానికి ఏముండాలి? ఆసక్తి ఉంది. కొంతమంది ఆదివారం గుడికి వెళ్తాం కదా, సరిపోతా అనుకో, ఇక నీకు చదివించలేడు, నేను తీసుకెళ్ళలేడే. దేవునికి స్తోత్రం. నువ్వేం చేయాలన్నా భక్తి చేయాలని ఏముండాలి? ఒక మనం తోసి 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 ఎంతకాలం తోస్తాం? నేను మా చర్చికి రమ్మని ఎవరికి చెప్పను. నేను ఎందుకు చెప్పనంటే, అంత బలవంతంగా చర్చికి రమ్మని చెప్పి తీసుకొచ్చి వాడికి ఏమంటాడు? ఏమర్థమవుతాడు? దేవునికి స్తోత్రం. అసలు చర్చికి రమ్మని చెప్పించుకోవడం చాలా సిగ్గుచేదు. మీరు ఎవరైనా సరే ఆదివారం నేను పిల్లలేదు, శుక్రవారం నేను పిల్లలేదు అనకూడదు. మీరు పిలిచారంటే నువ్వు సిగ్గుపడాలి. ఆదివారం మందిరానికి మనం రావాలా అంటే పిల్లలా? పెళ్లికి రాకపోతే, పెళ్లికి పిల్లకపోతే అడగండి. ఇప్పుడు భాష గారు పెళ్లి, వాళ్ళ పిల్లలకి పెళ్లి చేస్తారు. బ్రఫే కాదనుకోండి, నాకు తెలిసి 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు మొదలవుతుంది కార్యక్రమం. అప్పుడు ఎవరి పిల్లలేదు మీ అబ్బాయి పెళ్లికి అన్నారు అనుకోండి, అప్పుడు అది హర్షణీయం. మీ ఇంటికి కాల్ వస్తుంది ఖచ్చితంగా. మీరు ఎంత తెలిసినా మంచి వాటి, ఇద్దరు మంచి వాటి అంతా ఖచ్చితంగా రండి అంటారు. అది కానీ చర్చికి వెళ్ళడం ఏంటి? ఒకసారి ఒక ఆయన మా చర్చిలో కోపం ఇచ్చి వెళ్ళిపోయాడు. నన్ను మా వాళ్ళు అందరన్నా బతిమాలండి ఆయన ఇప్పుడు. అప్పుడు నేనన్నాను, నన్నెవడు బతిమాలతాడు? ఇప్పుడు నేనేమన్నా ఏమంటే, ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళా బతిమాలంటే? ఆయన పాపించంటే మనం కూడా పాపించి వెళ్ళిపోవచ్చు కదా. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే, దేవుని మందిరంలో దేవుని పని చేయాలని ఏముండాలి? ఆశ. అసలు దేవుని మందిరంలో భక్తి చేయాలని ఆశ ఉన్నప్పుడు దేవుడు నేను ఉన్నతమైన శిఖరాలు ఎక్కిస్తాడు. దేవుడు అందరినీ పిలవడు, మోషేలను మాత్రమే పిలుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరిని పిలుస్తాడు? లెక్క ప్రకారం ఏమన్నాడు దేవుడు? అమ్మా ఇశ్రాయేలీయులారా, 12 గోత్రకర్తలారా, మీరందరూ జాగ్రత్తగా బ్యాగులు సర్దుకుని కొండ మీద కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. ఇలా అందరిని పిలిచాడు దేవుడు. మోషే
వీళ్ళందరినీ వదిలే, నువ్వేం చేయాలి తెలుసా, నువ్వు అర్జెంట్గా కొండ ఎక్కి రావాలన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని చేత అలా ప్రత్యేకించి పిలువబడిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. దేవుని చేత అలా ప్రత్యేకించి పిలువబడిన వాడు ధన్యుడు. అలా పిలువబడాలి అంటే మనలో దేవుడు ఏం చూడాలన్నమాట, ఆసక్తిని చూడాలి. మీరు చూడండి, మోషే చెప్పాడా, చెప్పాడా? పైకి రానప్పుడు ఏమన్నాడు, ప్రభు చాలా బిజీగా ఉన్నాను, కొంచెం కష్టం ఇబ్బంది అవుతుంది, ఆయన పనులు తీసుకుని ఎలా అవుతున్నాడు. అసలు పిలవడమే మహాభాగ్యం. దేవునికి స్తోత్రం. అసలు పిలవడమే ఏంటనమాట, ఇంతమందిలో ఒకరిని పిలవడం ఎంత అద్భుతం. ఇంకో విషయం తెలుసు, దేవుడు అందరినీ పిలవడు. మీరు చూడండి, బైబిల్ గ్రంథం తెరవండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన జనసమూహాన్ని చూసి ఎక్కడికి వెళ్ళాడట, కొండెక్కాడు. జనసమూహాన్ని చూసి కొండెక్కినప్పుడు కొండ మీదకి ఎవరు వచ్చారట, జనసమూహంతో వచ్చేసారా, ఆయన శిష్యులు ఆయన ఎందుకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ కొండ కింద ఉన్న బ్యాచ్ అందరూ ఏంటంటే ఈ జనరల్ భోగి ఇదంతా. దేవునికి స్తోత్రం. అందరూ భక్తులే. భక్తులు అందరికీ తేడా ఉంటుందా లేదా, అందరూ భక్తులు. ఇప్పుడు చూడండి, మనం అందరం చదువుకున్నాం. 3వ తరగతి చదువుకున్నోడు చదువుకున్నట్టే, 2వ తరగతి చదివినట్టు చదివినట్టే, 3వ చదివినోడు చదివినట్టే, ఐఏఎస్ చదివినోడు చదివినట్టే, ఐపీఎస్ చదివినోడు చదివినట్టే. అందరూ చదువుకుంటేనా, అందరు చదువుకుంటేనా. ఐఏఎస్ రోడ్డు చదువు, అందులోని ఏబిసిడీలు ఉంటాయి, ఐఏఎస్ రోడ్డుకి ఏబిసిడీలు ఉంటాయి. అలాగే అందరూ సమానమైన. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర ఉన్నవాడు అటెండర్ కూడా చదువుకుని ఉంటాడు. అక్కడ ఏమండి జూనియర్ అసిస్టెంట్ చదువుకుని ఉంటాడు, సీనియర్ అసిస్టెంట్ చదువుకుని ఉంటాడు. ఆ ఆఫీసులో అందరూ చదువుకున్న వాళ్ళే కదా. కలెక్టర్ గారు కూడా చదువుకున్న వాడే కదా. మరి కలెక్టర్ గారు వయసు చిన్న ఉంటుందా, పెద్ద ఉంటుందా? ఇప్పుడు కలెక్టర్ గారు చూడండి, ఎంతే ఉంటాడు, ఆయన టక్ చేసుకుని ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, చక్కగా కూర్చుని ఉంటాడు. మరి పక్కన గేట్ దగ్గర ఉంటాడు వాచ్మెన్, ఎంత ఎత్తు ఉంటాడు? వాచ్మెన్ చిన్న ఉంటాడా? వాడి సాత్ ఎంత ఉంటుంది, పురుగు ఎంత ఉంటుంది? మనం వాడిని చూస్తే అలాగే చూడాలి, కానీ కింద చూస్తే కవర్ పని. దేవునికి స్తోత్రం. ఎవరైనా సరే ఎలా ఉంటారు, మంచి హైట్ వెయిట్ చక్కగా ఉంటారు. కానీ వీడు ఎప్పుడు ఏం చేయాలి, గేట్ దగ్గర నిలబడి ఉంటారు. వాళ్ళు ఎవరిసారంటే కుదరదు. కలెక్టర్ గారు ఎంత ఉంటారు, ఈ రోస్టర్ ఎంత ఉంటాడు ఆయన. కానీ ఆయన ఒక్కడిని మొత్తం అందరూ దద్దలు ఆడిపోతారు, ఎవరు పైకి వేసిపోతారు. కానీ కారణం ఏంటి, అందరూ చదివారు, ఈయనకిలా చదవలేదు. దేవునికి స్తోత్రం. అందరూ భక్తులే, అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ వాక్యం చదువుతారు, అందరూ ఏమంటే చక్కగా మందిరానికి వస్తారు. కానీ అందరూ సమానం కాదు. ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ కింద ఉన్నారు చూశారు, వీళ్ళు ఏంటంటే ఇక భక్తి చేస్తారు. కానీ ఈ ఈ దందాపులు ఉంటారు కొంతమంది, చూడండి రకరకాల మనుషులు ఉంటారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు అందరూ కూడా సరైన కమిట్మెంట్ తో వచ్చిన వాళ్ళు కాదు. కొంతమంది అంట, యేసు ప్రభు ఎక్కడ మీటింగ్ పెట్టినా 3 రోజులు కోటాలు ఎట్టిన తర్వాత 3వ రోజున ఏం చేసేవాడు, ఆయన రొట్టెలోని చేపలు పైన పెట్టుకున్నాడు. అందుకని రొట్టెలు బ్యాచ్ తిరుగుతుండే. దేవునికి స్తోత్రం. ఏ బ్యాచ్? మీరు చూడండి, క్రిస్మస్ చూసారా, క్రిస్మస్ కి ఖచ్చితంగా జనం తిరుగుతారో తరుగుతారు. అది మీ చర్చే కదా, ప్రపంచంలో ఏ చర్చ అయినా క్రిస్మస్ చేస్తే 100 మంది ఏమంటే విశ్వాసులు ఉన్న చర్చకి 500 మంది వస్తారు. 500 మంది విశ్వాసులు, రెగ్యులర్ విశ్వాసులు ఉంటే కనీసం 3000 మంది వస్తారు ఆ చర్చకి. అంటే అసలు కూడా ఏంటంటే, అసలు రెగ్యులర్గా వచ్చి దాంట్లో మనకి కనపడదు, కొత్త వాళ్ళని కనపడిపోతాడు. దేవునికి స్తోత్రం. అంటే 500 మంది 100 మంది మనవాళ్ళు, ఆ మిగతా 400 మంది రొట్టెలు బ్యాచ్. దేవునికి స్తోత్రం. వీళ్ళు క్రిస్మస్ వస్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు, గుడ్ ఫ్రైడేకి వస్తారు. అప్పుడు సగం జామం, ఎందుకంటే దాంట్లో రసము, మజ్జిగో, కొబ్బరి బొండాలు ఏదో తింటారు కదా. తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఈస్టర్కి వస్తారు. ఈస్టర్ కూడా భోజనాలు ఉంటాయి. అంటే యేసుప్రభుని పుట్టించడానికి వస్తారు. యేసుప్రభు వారిని సిలువేసేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత యేసుప్రభుని లేపేసి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఎప్పుడు వస్తారంటే ఈ బ్యాచ్ కూడా తిరుగుతుంటది. ఏమంటే పండగ బ్యాచ్. ఏ బ్యాచ్ ఇది? వీళ్ళు క్రైస్తవులే. వీళ్ళు కూడా ఎవరు? వీళ్ళు క్రైస్తవులే. ఇంకా కొంతమంది ఈ రోజున విశ్వాసులు కూడా కొంచెం బడాయి విశ్వాసం తయారు. ఊళ్ళో దానికి మొదటి ఆధారం వస్తారు. దేవునికి స్తోత్రం. ఏ ఆధారం? మరి మీ దగ్గర ఉన్నారు లేదో తెలకాయ. కొంతమంది 3 ఆధారాలు రారు. వాళ్ళు ఏదో విఐపీస్ అనమాట. ఏ ఆధారం వస్తారు? మొదటి ఆధారం వచ్చి సంస్కారం తీసుకుని, సంస్కారం లేకుండా 3 వారాలు మానేస్తారు. దేవునికి స్తోత్రం. ఆ సంస్కారం అంటే అన్ని ఆదివారాలు అటెండ్ అవ్వాలా, లేకపోతే ఒక ఆదివారం అటెండ్ అవ్వాలా? ఒక ఆదివారం అటెండ్ అవ్వాలనుకుంటే దేవుడిని నెలకోసారి అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రతిదానికి ఒక లిమిట్ ఇచ్చాడా లేదా దేవుడు? భోజనం ఎప్పుడు చేయాలి? పూటకి చేస్తావా, లేకపోతే 3 పూటకి ఒకసారి చేస్తావా? పొద్దున్న టిఫిన్ చేసాం, మళ్ళీ మధ్యాహ్నం ఏం చేయాలి? ఆకలి అయితే ఉబ్బడవ, ఆకలి అయిపోతే టైం చూసినా సరే మనం ఏం చేస్తాం? అమ్మో 2 అయిపోయిందని మొదలెడతాం. దేవునికి స్తోత్రం. మళ్ళీ సాయంత్రం 6 అయిపోయిందా మొదలెడ.
అంటే ఏంటనమాట, ఈ భోజనం అరగడానికి ఏముంది, ఒక టైం ఉంది, ఒక గంట, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు. ఇప్పుడు అలాగే వారం దేవుడు ఎంత ఏర్పాటు చేశాడంటే, నువ్వు విన్న వాక్యం నీకు 6 రోజులు ఓ మాదిరిగా సరిపోదు. నీ బలం ఇష్టం, ఓ 6 రోజులు ఉద్యోగంగా ఉంటావు. నువ్వు 2 వారాలు రాలేదనుకుని ఆటోమేటిక్గా ఏమైపోతావు నువ్వు. ఇంకో మాట చెప్పండి, మీకు 4 వారాలు మందిరం లైన్గా మానేస్తే గుడికి వెళ్ళాలని కూడా అనిపించింది మీకు. ఎందుకనమాట, ఆకలి చచ్చిపోద్ది. టైం దాటితే ఏమైపోద్ది, 1 గంట దాటింది అనుకోండి, 2 దాటింది, 3 దాటింది అనుకోండి, 2 టీలు అయితే ఏమైపోద్ది. అలాగనే మందిరానికి 4 వారాలు మానేది వెళ్ళాలని కూడా నీకు అనిపిస్తావు. నువ్వు నెంబర్ 1 విశ్వాసం, ఎక్కడ ఆకలి చచ్చిపోయింది నీకు, దేవుడికి స్తోత్రం. కానీ విషయం ఏంటంటే, మందిరానికి రెగ్యులర్ గా రావాలి. ఒక బ్యాచ్ అలాగా అక్కడప్పుడు వస్తాం, ఇంకో బ్యాచ్ స్వస్థతల కోసమే వస్తాం. దేనికోసం, కబుర్ నుండి చేసా లేకుండా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేము. దేవుడికి స్తోత్రం. ఆ స్వస్థత పొందారనుకోండి, స్వస్థత పొందిన తర్వాత ఆటోమేటిక్ ఏం చేస్తారు, వాళ్ళు ఎందుకోసం వచ్చారు, స్వస్థత కోసం వచ్చారు. స్వస్థత దొరికింది, మానేశారండి. ఇంకొకళ్ళు యేసుప్రభు ఏమన్నా పొరపాటు మాట్లాడతారేమో, తప్పు మాట్లాడతారేమో, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏమన్నా మాట్లాడతారేమో, ఇరికిచ్చేద్దాం. ఎలాగోలా యేసుప్రభు రకరకాల ప్రశ్నలు వేసి ఆయన ఎలాగోలాగా ఏం చేయాలి, ఇరికించాలి. ఇది కరెక్టేనా, అది కరెక్టేనా అని చెప్పేసి ఆయన్ని ఇబ్బంది పెడదాము. బ్యాచ్ తిరుగుతుంది. ఇంకో బ్యాచ్ ఎలాగోలాగా నేరం మోపు సిల్వేసేద్దామో బ్యాచ్ తిరిగిదట. ఇలా యేసుప్రభు దగ్గర 3 బ్యాచ్లు తిరుగుతూ ఉండేట. అందులో ఒక బ్యాచ్ ఆయన శిష్యుడు. దేవునికి స్తోత్రం. ఆయన కొండకి కూర్చుంటే ఏం చేశారంటే వీళ్ళందరూ కొండ మీదకి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. కొండ మీదకి అందరూ వెళ్తారా, అందరూ ప్రత్యేకించబడిన వారు మాత్రమే వెళ్తారు. దేవునికి స్తోత్రం. కొండ ఎక్కడం అనేది ఆధ్యాత్మిక శిఖరం అని చెప్పొచ్చు అన్నమాట. ఏమనొచ్చు అన్నమాట, ఆధ్యాత్మిక శిఖరం. ఆధ్యాత్మికము ఐ మీన్ ఆత్మీయంగా మనం ఈ పైకి ఎగబాగడానికి ఏమనొచ్చు అనమాట, కొండ ఎక్కడం అనొచ్చు. లెక్క ప్రకారంగా దేవుడు ఏమనొచ్చు, మోషే ఎవరు లేని ఏకాంత ప్లేస్ కి ఆ చివరి అరణ్యంలోకి నేను వస్తాను, నువ్వు కూడా అక్కడికి రాంటే మాట్లాడొచ్చు కదా. కానీ దేవుడు ఎక్కడికి రమ్మన్నాడట, కొండ మీదకి రమ్మన్నాడు. అది కూడా మళ్ళీ ఎక్కడికి రమ్మన్నాడట, శిఖరం మీదకి రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే భక్తిలో మనం ఎక్కడికి వెళ్ళాలన్నమాట, శిఖరాగ్రానికి వెళ్ళాలి. సగం అక్కడ ఉండి మార్మల్స్ పొందినట్టు బాప్తిజం తీసుకున్నట్టు అయిపోలేదు భక్తి. ఇక్కడ నుంచి ఏం చేయాలన్నమాట, నీకు ఆసక్తి ఉంటే ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడన్నమాట, కొండ ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. కొండ ఎక్కిస్తాడు. కొండ ఎక్కడం కష్టమా సులువా? ఎప్పుడైనా కొండ ఎక్కారండి మీ జీవితంలో? నాకు తెలిసి మీరు హైదరాబాద్ కనుక ఎప్పుడైనా ఎక్కరా? ఎక్కువ తెలిసింది. ఒకవేళ ఎక్కకపోతే కనీసం హాస్పిటల్ మెట్లని ఎక్కుంటారు చెప్పినప్పుడు. మన కోసం కాకపోతే ఎవరి కోసం. మనం హాస్పిటల్ సాధారణంగా పొడుగ్గా ఉంటాయి కదా. ఓ 4 అంతస్తులు ఉందనుకోండి హాస్పిటల్, పై ఫ్లోర్ ఉన్నాడు అనుకుంటాడు. ఎక్కి దిగి 4 సార్లు తీసేకి ఎలా ఉంటుంది కదా, పిక్కలు పైకి వచ్చి దేవుడికి స్తోత్రం. ఒకవేళ కానీ అలాగే ఒక నెల పైకి రోజుకు ఒక 20 సార్లు తిరిగాం అనుకోండి, ఒక నెల తర్వాత మనం కింద వాటిలో జాయిన్ అయిపోవాలి. దేవుడికి స్తోత్రం. అంటే చాలా కష్టం, పైకి ఎక్కడం అనేది చాలా కష్టం. 4 అంతస్తులు అంటే ఇంచుమించు 40 అడుగులు అంతే కదా. 4 అంతస్తులు అంటే యావరేజ్ ఒక 40 అడుగులు. 40 అడుగులు ఎక్కడానికే మనం కింద మీద అయిపోతామే. కానీ దేవుడు ఎక్కడికి రమ్మన్నాడట, కొండ శిఖరం మీదకి రమ్మన్నాడు. దేవుడికి స్తోత్రం. మరి అది ఎంత ఎత్తు ఉంటుందో, అది ఎన్ని కిలోమీటర్లు ఉందో, ఎన్ని మీటర్లు ఉందో, ఆ పైకి రమ్మన్నాడు దేవుడు. ఇప్పుడు మోషే కండిషన్ ఎలా ఉంటుంది, పైకి రమ్మంటే ఇప్పుడు మోషే పరిస్థితి ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు, మనోడు 30 లక్షల మందిలో 30 లక్షల మంది కదా, ఇంచుమించు 25 లక్షలు అన్నారు, 30 లక్షలు అన్నారు, 20 లక్షలు అన్నారు, మొత్తం 1 లక్షల మంది ఉన్నారు ఇశ్రాయేలు. ఈ లక్షల మందిలో మోషే ఒక్కడే విఐపి. ఓ మాటలో చెప్పాలంటే మోషే ఒక్కడే సెలబ్రిటీ. దేవునికి స్తోత్రం. ఎవరైనా మోషే ఒక్కడే ఏంటనమాట. ఇప్పుడు చూడండి, ఓ 10,000 మంది సబ్స్క్రైబర్ యూట్యూబ్లో ఉండడానికి పడుకోలేదు. దేవునికి స్తోత్రం. 10,000 మంది గట్టిగా అంటే మొహం కూడా చూసుకోలేదు, సబ్స్క్రైబ్ అయ్యాడు. సబ్స్క్రైబ్ అయితే మన అక్క కూడా చూడ్డాడు, ఎవరు అన్నట్టు అలా దూరంగా వెళ్ళిపోతుంటాడు, పెద్ద సెలబ్రిటీ నేను. 10,000 మందికే పట్టుకోలేదు కదా. మోషేకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంచుమించు 30 లక్షల మంది. నాకు తెలిసి చాలా మంది మోషే దగ్గరగా కూడా చూసుంటారు. మోషే అక్కడెక్కడో ఏ సికింద్రాబాద్లో ఉంటానో లేకపోతే ఇంకా దూరంగా ఉంటాను, మరి నాకు గుడి తెలియదు కానీ ఓ 2-3 కిలోమీటర్లు అవుతారు మోషే నడుతుంటే ఇక్కడ ఎక్కడో జనం వెనకాల వస్తూ ఉంటారు. అంత దూరం, అంతమంది జనం. ఇంతమందిలో మోషే అద్భుతమైన సెలబ్రిటీగా ఉన్నాడు. మోషేకు ఎంత అద్భుతంగా ఉంటుంది పరిస్థితి.
బ్యాగ్ మోసి కూడా వాటర్ బాటిల్ అంటున్నా కూడా జనాల మీద కూడా తోసేసి కూడా 3 మంది వాళ్ళంత అడవులు ఇప్పుడు గొడవ. ఇంత గొడవ ఉన్నప్పుడు దేవుడు అన్నాడంటే వీళ్ళకి ఎన్ని వదిలేసి కొండ ఎక్కమన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎన్ని వదిలేసి ఏం చేయమన్నాడంట? కొండ ఎక్కడం ఒక్క తెచ్చి వదిలేయడం ఇంకా కష్టం. ఈ వదిలేయడం ఏంటి? ఇప్పుడు మనం ఏదో సెటిల్ అయిపోయాం. సెటిల్ అయిపోయిన తర్వాత సడన్ గా దేవుడు మనతో చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను రాజమండ్రిలో చిన్న సెటప్ చర్చి ఒక ఇల్లు ఏదో ఒక ఏర్పాట్లు అలా ఏమంటే ఏర్పాటు చేసుకుని వెళ్ళినప్పుడు సడన్ గా దేవుడు కనపడి నాయన ఏమొద్దు నువ్వు అర్జెంట్గా వరిస్తే కానీ ఆఫ్రికా కానీ వెళ్ళిపోండి అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? మనం ఆలోచిస్తామా? మళ్ళీ ఉపవాసం ప్రార్థన చేసి దేవా ఇంకోసారి ఆలోచించిన నాకేమో పిల్లలు జాగ్రత్తగా చదువుకున్నాను ఆయన, ఇప్పుడు ఏమో ఈడేమో ఇక్కడ ఉన్నాడు, ఆడేమో అక్కడ ఉన్నాడు, ఈ స్కూల్ సెట్ అవునాయన ఈ సెట్ అంటే మనం ఏం చేస్తాం? ఉన్నదాన్ని చెప్పేసుకోవడానికి ఎవరికి ఇష్టపడ్డాం. విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో ఎదగాలి అంటే కొన్ని మనం ఏం చేయాలి? అడ్డు వస్తాయి. ఖచ్చితంగా ఏమొస్తాయి? కొంతమంది అంటారు అంటే నాకండి గారు కుదురుతలేదు కదండి, లేకపోతే చాలా శిష్యులు అంటారు కుదురుతలేదన్నప్పుడు అయిపోయింది నీకు అంత. దేవునికి స్తోత్రం. అసలు నీకు కుదురుతలేదంటే అర్థం ఏంటి? మనసు లేదని. మనస్సు ఉంటే ఏముంటది? ఆదివారం ఎందుకు రాలేదు అని అడిగి ఉంటున్నాయి. అయ్యో ఆదివారం ఎందుకు రాలేదంటే సైడ్ ఎడింగ్ చాలా బాగుంది, దాని వెనకాల వివరణ కూడా అద్భుతంగా ఉంటుంది. నీ వివరణ అవసరం లేదు, నువ్వు వచ్చావా లేదా అంటే నువ్వు దశమాలు ఎందుకు ఇవ్వట్లేదు అంటే నాకంటే వడ్డీలు పెరుగుకుని అయిపోయింది, నీ కారణాలు ఇవ్వట్లేదు అంతే. నువ్వు మందిరానికి రావట్లేదు, ఇల్లు దూరం అయిపోయిందంటే అదండి ఇదండి ఆటో దొరుకుతలేదండి ఇంకోటండి ఇవన్నీ కానీ కావాల్సింది. రావాలని మనసు ఉంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావు? భక్తి చేయాలనే తపన నీలో ఉన్నప్పుడు, ఆశ నీలో ఉన్నప్పుడు నువ్వు చేయగలవు. నేను చేయగలను. కారణాలు చెప్పకూడదు. దేవుడికి ఏం చెప్పకూడదు? కార్యం జరిగించాలి. దేవుడికి స్తోత్రం. ఏం జరిగించకూడదు? నువ్వు కారణం చెప్తున్నావు అంటే అర్థం ఏంటన్నమాట? దేవుడి కంటే నీకేం ఎక్కువైంది? అది ఎక్కువైంది. ఇప్పుడు మోషే ప్రభువా ఇంత జనాలు అందరూ వదిలేసి ఎలాగ రాగలరు ప్రభు అన్నాడు అనుకోండి. అంటే మోషేకి దేవుడి కంటే ఎవరు ఎక్కువ ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ కథ బాగుంది, ఇక్కడ పరిస్థితి బాగుంది, ఇక్కడ ఫుడ్ అరేంజ్మెంట్ కానివ్వండి, ఇక్కడ జనాలతో ఉన్న ఇక్కడ జనాలందరూ ఏం చేస్తూ ఉంటారు? బయలు బ్యాచ్ ఉంటుంది కదా మన చుట్టూ. కొంచెం బాగా 4 జనం పోగారంటే వాళ్ళు ఏమంటారు? అయ్యగారు భలే ఉన్నది, అయ్యగారు నిన్న భలే తీర్పు చెప్పారండి, మీరు నేను భలేగా పాట పాడారండి, మన వాళ్ళు ఎలాగంటే అంటే అలా గడిచిపోద్ది. ఇక్కడ చక్కగా శివుడి ఇంపుగా ఉంటుంది కార్యక్రమం అంతా. టయానికి భోజనం అవుతూ ఉంటుంది, టయానికి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ పరిస్థితి అంతా వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? కొండ ఎక్కాలి. దేవునికి స్తోత్రం. కొండ ఎక్కడం అంటే ప్రతి ఒక్కరికి కష్టంగా ఉంటుంది. ఆత్మీయంగా మనం ఎదగాలనుకున్నప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి. కొన్ని ఆటంకాలు అంటే కొన్ని నీకు ఇష్టమైన వదిలేసుకోవాల్సిన పరిస్థితులకు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? వదిలేలా లేకపోతే అయ్యో దానికోసం నేను వదలలేను అనాలా? అబ్రాహాముతో దేవుడు అన్నాడు, అబ్రాహ్మా నీ తండ్రి ఇంటిని విడిచి నీ బంధువులను విడిచి నేను చూపించే దేశానికి రా అన్నాడు. దేశం పేరు ఏమో చెప్పాడండి, చూపించే దేశానికి అన్నాడట. 75 సంవత్సరాల వయసు అంటే అప్పుడు ఎవరికి 70 సంవత్సరాలు అంటే ఇంచుమించు మనకంటే చాలా పెద్దోడు ఆయన. ఇంచుమించు 70 సంవత్సరాలు ఆవిడకి ఇంచుమించు ఒక 65 దాటికి ఆడుకున్నాయి. ఈ ముసలోళ్ళు ఇద్దరు ఇప్పుడు దేవుడు పిలిచినారు. ఏ టైంలోను 70 సంవత్సరాలకి సెటిల్ అయిపోయి ఉంటారు కదా. వాళ్ళ బంధువులు గొడవ మరి పిలిచినప్పుడు ఏమంటే దేవుడు ఏమైనా చెప్పాడా? పాలన ఊళ్ళో నేను అలా తీరుతాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను, నీకు అంత పొలం ఎత్తాను, ఇంత పొలం ఎత్తాను ఏం చెప్పాడా? అసలు ఊరే కాదు, నువ్వు ఏమీ కాదు, రా అన్నాడు. రా అంటే అలాగే బ్యాంక్ షాప్ బయలుదేరిపోయాడు. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు అనే అంశం చాలా అద్భుతమైనది. మనం జీవనంలో ఎదగాలంటే నీకు కొన్ని సౌకర్యాలు వస్తాయి. ఈ రోజున చాలా మంది సుఖాలు వచ్చిన తర్వాత దేవుడిని మర్చిపోయారు. ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా భక్తి చేసిన వారే కానీ ఇల్లు కట్టుకున్న గురుమానేశ్వరుడు ఎంతమంది? దేవుడికి స్తోత్రం. ఏసీ వేసుకున్న గురుమానేశ్వరుడు ఎంతమంది? ఎవరికి దేవుడు బాగా దీవించిన తర్వాత మందిరం మానేశ్వరుడు ఎంతమంది? ఎందుకో తెలుసా? ఈ సౌకర్యాన్ని వదలలేక. ఏం వదలలేక? ఈ సౌకర్యాన్ని ఏం చేయలేక, వదలలేక. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే ఏం చేయాలి? కొండ ఎక్క. ఒకప్పుడు ఆల్రెడీ పీరియడ్లో తెల్లారులు ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే డాక్టర్ గారు చెప్పారు, ఏమని? నువ్వు తొందరగా 8 గంటలకే టాబ్లెట్లు వేసుకుని ఏం చేయాలి? నిద్ర. దేవునికి స్తోత్రం. నువ్వు అంతంత మాత్రంగా ఉంటే కుదరదు అని డాక్టర్ చెప్తుంటే ఈ మాటలు బాగా ఎక్కించింది మనకి. ఏ మాటలు? పోనీ ఆ మాటలు ఎక్కి టయానికి పడుకున్నావు, టయానికి తిన్నావు, పని ఏమన్నా బాగుందా? కథమోలే మళ్ళీ దేవునికి స్తోత్రం. టయానికి తిని టయానికి వేసేసుకుని ఇంటి టాబ్లెట్లు వేసుకున్నా మళ్ళీ ఇంట్లో నిద్ర ఆడుతుందా? నిద్ర. విషయం ఏంటంటే భక్తి చేయాలనుకున్నప్పుడు కొంచెం కష్టపడాలి. భక్తి చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? శ్రేష్టకరమైన భక్తి చేయాలనుకున్నాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా?
సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారికి హింస కలుగుతుంది. మంచి భక్తి చేయాలనుకుంటే ఏం కలుగుతుంది? రాజీ పడి భక్తి చేయాలంటే ఓకే. ఇప్పుడు మంచి భక్తి చేయాలనుకోండి క్వాలిటీగా ఉండాలి. క్వాలిటీగా వ్యాపారం చేయాలంటే మనకి లాభం అవుతుందా నష్టం అవుతుందా? నష్టం. అంతా కరెక్ట్ గా ఉండాలంటే నష్టం అవుతుంది. భక్తి చేసే ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఎదురవుతుంది. ఎందుకంటే ఇది ఏంటనమాట, కొండ ఎక్కాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? కొండ ఎక్కాలి. మోషేను దేవుడు అన్నాడట కొండ ఎక్కమన్నాడట. కొండ ఎక్కమంటే మనోడు ఇవన్నీ వదిలేసాడు. ఇవన్నీ ఏం చేశాడట? వదిలేసి ఇప్పుడు కొండ ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడట? తన నిర్ణయం ఎటువైపు తీసుకున్నాడంటే కొండ ఎక్కడానికే తీసుకున్నాడట. ఇంకొక విషయం ఏంటంటే, కొండ ఎక్కేటప్పుడు ఎవడైనా సరే సింగిల్ గానే ఎక్కాలి తప్ప నలుగురు తీసుకుని ఎక్కితే కుదరదు. ఇప్పుడు మోషేకి బోల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కింద, బోల్డ్ మంది కుర్రలు ఉన్నారు చేతి కింద. మరి బాబు నేను కొండ ఎక్కలేను, 75-50 దాటిపోయింది మనకి, మీరందరూ కొంచెం బజార్ మీద మోసుకుని వెళ్ళి శిఖరం మీద దేవుడు వచ్చిండ్రా, అక్కడ మరి దేవుడు నాతో మాట్లాడతారంటే కుర్రలు ఏమన్నారు? మోసేస్తాం అంటారు, పోయినంటారు, అర్జెంట్గా మోసేస్తారు, అందరూ తీసుకెళ్ళిపోతారు. కానీ దేవుడు అన్నాడు, మోసే కుర్రోళ్ళు సాయం కానీ పెద్దోళ్ళు సాయం కానీ తీసుకోకూడదు, నీ కొండ నువ్వే దేవునికి స్తోత్రం. మనం ఉన్నావా? కొండ భక్తిలో పైకి వెళ్ళాలంటే అర్థం ఏంటంటే, ఇంక వీళ్ళందరినీ తీసుకుని ఏదో లేక మనం ఏదో సాయం పెట్టుకుని వెళ్ళిపోదాం అంటే దేవుడు అంటే అలాంటి కుదరవు. ఎవడ కొండ వాడే ఎక్కగలడు. దేవునికి స్తోత్రం. నీ కొండ నువ్వే ఎక్కాలి, నా కొండ. ఈ కొండ ఎవరిని ఎక్కిస్తాడు దేవుడు? ఆసక్తి పరులను మాత్రమే ఎక్కిస్తాడు. అందరిని ఎక్కిస్తాడా? ఎక్కిస్తాడు. ఎందుకంటే నీకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వదిలేస్తాడు. కొండ మొదలు చేస్తాడు. నీకు స్వారం బాబు ఇక్కడ ఉండవు. ఎందుకంటే నేను కొండ ఎక్కించడం ఆయన వల్ల అవ్వదు. ఎవడైతే ఆసక్తి కలిగి ఉంటాడో దేవుడితో మాట్లాడుకుంటాడో వాడినే కొండ ఎక్కిస్తాడు. ఎక్కించినప్పుడు ఎలా ఎక్కాలి కొండ? ఒక్కడగా ఎక్కాలి. మన చుట్టూ చాలా మంది ఉంటారు, బోల్డ్ డబ్బులు కూడా ఉంటాయి, బోల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కానీ ఆ సమస్య మనం ఒక్కళ్ళమే డీల్ చేయాల్సి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ ఇబ్బంది మనం ఒక్కళ్ళమే ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది ఇబ్బంది అయిపోతుంది. దేవా 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 దేవా. దేవుడు ఎవరు మాట్లాడతారా? ఇప్పుడు తెలుసా, మాట్లాడతాడు రమ్మన్నాడు, కొండ పైకొత్తే మాట్లాడతాడు, నేను మధ్యలో మాట్లాడు. దేవుడికి స్తోత్రం. ఎక్కడ మాట్లాడతాడు? కొండ పైకొత్తే మాట్లాడు. కొండ మధ్యలో వచ్చి దేవా దేవా అంటే కొండ మధ్యలో మాట్లాడే. కొండ అనేది పరీక్ష కాదు. కొండ అనేది ఏంటన్నమాట? పరీక్ష కాదు. ఇప్పుడు మాస్టారు మీరు అడిగారు అనుకోండి క్లాస్ రూమ్లో, సార్ A+B² ఏంటి 8 సార్ అంటే 100 సార్లు చెప్తాడు. అది కాకుండా ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత పేపర్ రాసే సార్ A+B² 8 సార్ అని చెప్పాడు. అలా చెప్పుకుంటే 100 మంది వచ్చేస్తే మనకి. దేవుడికి స్తోత్రం. అప్పుడు చెప్పడం ఇప్పుడు చెప్తాడు, పరీక్షకు ముందు చెప్తాడు 100 సార్లు. నీకు పరీక్షలో కూర్చున్నప్పుడు మాస్టర్ ఏమంటాడు తెలుసు? బుర్ర పక్కకి తిప్పవా, పేపర్ లాగేసుకుంటాం. అలా చూద్దామంటే ఇలా చూద్దామంటే అసలు మాట్లాడితే రివర్స్ గానే మాట్లాడతాడు. దేవుడు కూడా నువ్వు కొండ ఎక్కేటప్పుడు, నువ్వు భక్తి శిఖరం ఎక్కేటప్పుడు మౌనం అయిపోతాడు. నువ్వు అనుకుంటే ఎంత ప్రార్థన చేసి ఉపవాసం ఉండి చేతులు పెట్టి గోను పట్టు కట్టేసుకో, పని అవ్వదు. దేవుడికి స్తోత్రం. ఆన్లైన్ల మీద ఆన్లైన్లు మోకాళ్ళు అరిగిపోయేలాగా చేసి 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 ప్రార్థన చేసావా, పని అవ్వదు. నీకు అనిపిస్తుంది రోజు మాట్లాడేవాడు దేవుడు ఎందుకేతం మోకరెత్తేసారి పౌరాలు వచ్చేసి దేవుడికి స్తోత్రం, కళ్ళు ముందు వెలుగు వచ్చేసింది, ఎవరి వాక్యాలు కనపడిపోయి, ఎవరి దేవుడి సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడేవాడు. ఇప్పుడు చూస్తా ఉంటే ఏమీ లేదు, అది చేయంత మేకం కూడా కనపడతానికి ఏమైపోయిందో, దేవుడు ఏమైపోయాడు, అసలు నిజంగా దేవుడు ఉన్నాడా లేదా అన్న కాడికి వెళ్ళిపోతుంది జీవితం. దేవుడికి స్తోత్రం. ఒకసారి మనకు అనిపిస్తుంది, ఏమో మనం గాలి చేస్తున్నామేమో ప్రార్థన, నిజంగా ఎంటాడంటారా దేవుడు, ఉన్నాడంటారా ఆయన అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడి దగ్గర నుంచి మనకి ఏమి రాదు. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, మనం కొండ ఎక్కుతున్నాం. దేవుడికి స్తోత్రం. మనం ఏం చేస్తున్నాం? అప్పుడు కొండ మధ్యలో ఉన్నవాడికి దేవుడి దగ్గర చేసే సమాధానం రాదు. ఒకటి అవుతుంది, ఇంకా పరిగెట్టు, ఇంకా పరిగెట్టు, ఇంకా పరిగెట్టు. ఇంకోటి ఏంటి? కొండ కరుగుద్దా? ఇది కొన్ని టిక్కి నెక్కిసి వచ్చాక ఇది ఏమన్నా సగం దూరం ప్రభావం వచ్చేసాను ఆయన అంట కుదురుద్దా? ఆయన ఎక్కడ రమ్మన్నాడట? శిఖరం మీదకి రమ్మన్నాడు. దేవుడికి స్తోత్రం. శిఖరం అంటే ఏంటి? ఇక ఏమనుకోడు, మొత్తం టాప్ వచ్చే మీటర్ దూరం ఉన్నా పని అవ్వదు. ఎప్పుడు అవుతుంది పని? నువ్వు శిఖరం మీదకి ఎక్కాకే పని అవుతుంది. ఒలింపిక్స్ లో మెడల్ ఎప్పుడు ఇస్తారు? మీటర్ దూరం వచ్చేసాను సార్ నేను అంటే ఇస్తారా? మీటర్ కాదు కదా, 60 మీటర్లు ఉన్న పని అవ్వదు. ఆ రిబ్బన్ టచ్ చేసాకే పని అవుతుంది. అలాగే మన జీవితంలో కూడా కొండ శిఖరాన్ని ఎక్కేదాకా యాత్ర లేదు, కొండ శిఖరం ఎక్కేదాకా ఇబ్బంది. కొన్నిసార్లు ఇబ్బంది అంటారు, అయ్యారు 30 సంవత్సరాల నుంచి పడుతున్నాను పడుతున్నారు. ఎందుకంటే ఏం బాధ లేదు. దేవుడు ఎవరు దయచేసి కొండ ఎక్కండి అన్నాడా? మోషే కొండ ఎక్కన్నాడా? దయచేసి కొండ ఎక్కండి అన్నాడా?
దయచేసి అడగ. ఎందుకంటే కొండ ఎక్కడం అనేది నీ ఆత్మీయ స్థాయికి అర్థం పడతా ఉంది. నువ్వు కొండ పైకి ఎక్కితే నీ లెవెల్ వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీ బతికి స్థాయి వేరుగా ఉంటుంది. అలా కాకుండా అందుకనే దేవుడు అమ్మ దయచేసి ప్లీజ్ ప్లీజ్ కొండ ఎక్కడమ్మా కూలికెళ్తాడు. నీలో కెపాసిటీ ఉంటే ఎక్కితాడు. లేకపోతే సాయం కింద జారిపోవడమే. ఆ తర్వాత కింద జారిపోతే మళ్ళీ ఏంటి జనరల్ భోగిలో కలిసిపోవడమే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఒకడు 10th క్లాస్ దాకా చదువుతాడు, ఒకడు అసలు చదువుకోడు. ఆడు కలిసి తాపనికి వెళ్తాడు. 10th క్లాస్ దాకా చదివించి వీడు మాత్రం ఏం చేశాడు? ఈడు తాపనికి వెళ్ళి ఆడే వీడే బెటర్ కదా. దేవునికి స్తోత్రం. కనుక సగం భక్తి చేసిన వాడి కంటే అసలు మొత్తం భక్తి చేయని వాడే బెటర్ అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎక్కితే సంపూర్ణంగా ఎక్కి వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం. ఎక్కితే ఏం చేయాలి? ఎంత కష్టమైన, ఎంత ఇబ్బంది అయినా, ఎంత శ్రమ అయినా ఎక్కేయాలి. ప్రియమైన మిత్రులారా, మోషే దేవుడు అన్నాడట, ఏమన్నాడట? కొండపైకి ఎక్కిరమ్మన్నాడట. ఇప్పుడు ఎలా ఎక్కాలి? సింగిల్గా ఎక్కాలా, అందరితో కలిసి ఎక్కాలా? సింగిల్గా ఎక్కాలి. అంటే కొన్ని సందర్భాల్లో మనకి చాలా శ్రమలు ఎదురవుతాయి, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, చాలా కష్టాలు ఎదురవుతాయి, చాలా కన్నీళ్ళు ఎదురవుతాయి. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, నేను ఏం చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం కొండ ఏం చేస్తున్నాను? కొండ ఎక్కుతున్నాను. అప్పుడు ఆ మాటను బట్టి మనం ఏం చేయాలి? ధైర్యం చేసుకోవాలి. కొండ ఎక్కుతున్నాను. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కొండ ఎక్కడం మంచిదా కాదా? ఈ కష్టపడడం మంచిదా కాదా? ఎందుకు మంచిదంటే కొండ ఎక్కకపోతే నీకు స్థాయి, ఓ పరిస్థితి ఉండదు. కొండ ఎందుకు ఎక్కిస్తాడంటే దేవుడు, కొండ ఎక్కడం వల్ల నువ్వు మేలు పొందుతావు. బైబిల్లో ఒక మాట మీరు చదవండి. నిర్గమాకాండంలో 12వ అధ్యాయం 13వ అధ్యాయం 17 వచనం చదవండి. 13-17. మరియు ఫరో ప్రజలను పోనీయక దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుతారేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని ఏం చేయలేదు. లెక్క ప్రకారం మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు షార్ట్ కట్లు వెళ్తామా, లాంగ్ రూట్లో వెళ్తామా? ఇప్పుడు బ్రదర్ నన్ను తీసుకొచ్చారు, షార్ట్ కట్లో తీసుకొచ్చారు, లాంగ్ రూట్లో తీసుకొచ్చారా? ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఏం కావాలి మనకి? అర్జెంట్గా వెళ్ళిపోవాలి సార్, సడన్ గా కొంచెం తొందరగా ఎలా వెళ్ళిపోతామో చెప్పండి సార్. మనకేమో షార్ట్ రూట్ లో వెళ్ళిపోవాలి. బైబిల్ ఏం చెప్తోంది? ఇశ్రాయేలీయులు అంటే కనాన్ దేశం నుంచి ఐగుప్తు దేశం నుంచి కనాన్ తీసుకెళ్ళాలని షార్ట్ కట్ రోడ్ ఉందట. ఫిలిష్తీయుల దేశం ఉంటే అయితే తొందరగా వెళ్ళిపోతారంట. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ షార్ట్ కట్ లో కాకుండా అరణ్య మార్గం కూడా నడిపించాడట. ఎర్ర సముద్ర మార్గం కూడా అడ్డుగా ఎర్ర సముద్రం వచ్చేలా నడిపించాడట. ఇప్పుడు ఎవడైనా బుర్రన్నవాడు ఎవడన్నా డోర్ కట్టేసి రోడ్లు పోసేతమే ప్రయాణం చేస్తాడు ఎవడన్నా? పెద్ద పని జరుగుతుంది, లేదా పెద్ద అరణ్యం ఉంది, ఎదురుగుండా సముద్రం ఉంది. ఇప్పుడు సముద్రం గుండా వెళ్ళిపోవడానికి ఎవరైనా దారి చేస్తారా? కానీ దేవుడు అడ్డు నడిపించాడు. ఎందుకు నడిపించాడు? దానికి ఒక రీజన్ ఉంది. ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులు బానిసలు. ఇశ్రాయేల్ ఎవరు? బానిసలు. ఏం తెలుసంటే బానిసత్వం చేయడం, ఎటుకలు తీసుకోవడం తప్ప ఏం తెలియదు. ఇప్పుడు కొండదారిలో నడిపించడం వల్ల, అరణ్యంలో నడిపించడం వల్ల దేవుడు ఏమనుకున్నాడంటే వీళ్ళ కనాను వెళ్ళేసరికి వీళ్ళ మైండ్ సెట్ మారాలి, కనాను వెళ్ళేసరికి వీళ్ళ పద్ధతి మారాలి, కనాను వెళ్ళేసరికి వీళ్ళ విధానం మారాలి. అందుకని దేవుడు ఈ ప్రయాణాన్ని తర్ఫీదుగా దేవుడు వాళ్ళ కోసం వాడాడు. దేవుడికి స్తోత్రం. ఈ ప్రయాణం అనేది ఏంటన్నమాట? ట్రైనింగ్ పీరియడ్. ఈ పీరియడ్ లో సడన్ గా ఏం చేస్తాడంటే దేవుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అమాలేకులు పంపాడు. అమాలేకులు వచ్చినప్పుడు వీళ్ళకి ఏం చేస్తారు? రాదు ఇప్పుడు ఏంటంటే అర్జెంట్ గా పైనుంచి ఎవడన్నా వచ్చాడో అర్జెంట్ గా టవర్ పట్టేసుకుని ఇలా కింద కూర్చోవడమే కదా. బాన్స్ ఏంటంటే ఎవడొచ్చినా సరే అర్జెంట్ గా నమస్కారం సార్ అని ఇలా కూర్చోవడమే కదా. ఇదే తెలుసు, టైంకి ఇంటికి ఇచ్చేస్తాం సార్, మీరు ఏమనుకోండి సార్, అలాగే సార్, అలాగే సార్, చేతులు నలపడం తప్ప ఏంటి మాట్లాడుతున్నాం అనే ధైర్యం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరు? బానిసలు. బానిస మైండ్ సెట్ మార్చాలి. దేవునికి స్తోత్రం. మైండ్ సెట్ మారాలి కదా. ఇప్పుడు విధానం తెలకపోతే అంత ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి ఎవడో ఒక పెద్ద హోటల్కి వెళ్ళాడు. పెద్ద హోటల్కి వెళ్ళి ఆ ఇంటికి వచ్చి గొప్పలు చెప్పుకున్నాడు. వెళ్ళి బాబు ఆ హోటల్కి వెళ్ళాను, బిర్యానీ ఏంటారా బాబు, లాస్ట్ లో నిమ్మకాయ నీళ్ళు ఇచ్చారన్నాడు. దేవునికి స్తోత్రం. లాస్ట్ లో ఏమి ఇచ్చారన్నాడు అంటే అర్థం ఏంటి? ఫిగర్ బోల్ ఇస్తారు కదా, అక్కడ నిమ్మకాయ తుప్పేసి కలుపుకుని తాగాడు. దేవునికి స్తోత్రం. అంటే ఏం తెలియలేదు అనమాట, ఆ విధానం తెలియదు. ఏం తెలియదు? విధానం.
విధానం తెలియక అనుకున్నాడు లాస్ట్ లో నిమ్మకాయ చేసి దాంట్లో వేడి ఇచ్చారంటే ఏం చేయాలి మనం? ఆ పిండి వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుందేమో అని ఆ విధానం తెలియని ఏం చేస్తాడు, అలాగే ప్రవర్తిస్తాడు. ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు ఏం కూడా విధానం తెలియదు, ఎవరో బానిసలు. అప్పుడు దేవుడు వాళ్ళ మీదకి సడన్ గా అమ్మాయి పిలిస్తే ఇప్పుడు ఏం చేయాలి? రేపు వచ్చి మనం ఏమంటలేదు, అలాగే కుట్టేస్తారు. దేవుడికి స్తోత్రం. ఎవరు మనం ఏమంటలేదు, మీకు మాకు గొడవలు, మీకు మాకు గొడవలు తండ్రి వాళ్ళ మీదకి వచ్చేస్తే ఇంకేం చేస్తారు? అప్పుడు సడన్ గా మోసే పండెక్కేసాడు. పండెక్కేసి దేవా సీట్లు పెట్టేయడంట. యెహోషువ ఏం చేయడట, దుర్గం కట్టినట్టు జనాలు తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నాడట, నచ్చిన తెలంగాణ తిప్పేదన్న పని అయిపోతుంది. దేవుడికి స్తోత్రం. విషయం ఏంటంటే ఎవరి మట్టుగానే బ్యాచ్లు అయిపోయారు. ఊరు ఆరు సాయం చేస్తున్నారు, మోసే ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. కొద్దిగా కాసేపు మొత్తం నిమ్మలం అయిపోయిందట. అమాలేకులంతా చచ్చిపోతే అక్కడ పేరెట్టారు యెహోవా నిస్సి. దేవుడికి స్తోత్రం. ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఏం చేయొచ్చు అనమాట? మనం నమస్కారం పెట్టవలసిన వద్దు, మన ప్రతినిత్య పని అయిపోతుంది అనమాట. దేవుడికి స్తోత్రం. అంటే వీళ్ళలోంచి ఏం పోయిందనమాట? ఇప్పుడు బానిసత్వం పోయి రాను దేవుడు ఏమి వీళ్ళలో క్రియేట్ చేస్తున్నాడు? రాజరికం దేవుడు వాళ్ళు క్రియేట్ చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు పరీక్షలు నీ జీవితంలోనికి రావడం వల్ల నీ స్థాయి పెరుగుద్ది. ఏం పెరుగుద్ది? కష్టాలు రావడం వల్ల కన్నీళ్ళు రావడం మంచిదే కదా. కొంత చర్చలోకి వచ్చాక అసలు ఏమనుకోడు కష్టాలు గుడ్లో పోలా ఉండాలి. ఎలా ఉండాలి? గుడ్లో పోలా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి ఆయన. అలా అనకూడదు. కష్టాలు రావాలి. కష్టాన్ని మనం జయించాలి. దేవుడికి స్తోత్రం. కష్టాలు ఏమవ్వాలి? రావాలి. కష్టాలు మనం ఏం చేయాలి? పరీక్షలు ఉండాలా వద్దా పిల్లలకి? ఇప్పుడు ఈ బ్యాచ్ చూసారా? ఈ కరోనా బ్యాచ్, 10th క్లాస్ బ్యాచ్. నా జీవితంలో ఇలాంటి బ్యాచ్ చూడలేదు. దేవుడికి స్తోత్రం. మరి మీ జీవితంలో చూసారు లేదు నాకు అది. కానీ మరి మన చర్చలు ఎవరున్నారు 10th క్లాస్ వాళ్ళు ఏమన్నా నాకు తెలియదు. కానీ ఏమంటే వాళ్ళ పెన్ పట్టుకోకుండా, పేపర్ ముట్టుకోకుండా మొత్తం ఏబిసిడీలు రానోడు కూడా 10 బై 10. దేవుడికి స్తోత్రం. అది గట్టిగా ఏబిసిడీ కూడా ఆర్ తర్వాత ఎస్ తర్వాత కూడా తెలుసండి. అలాంటి వాళ్ళు ఉన్నారు మన ఏరియాలో. ఉన్నారు లేదు చదువు. కానీ కాబట్టి కొన్ని ఏరియాలో ఉన్నారు అసలు మీరు ఆడికి రాసుకుంటే రాసుకెళ్ళి కరెక్ట్గా. దేవుడికి స్తోత్రం. అలాంటి కూడా 10 బై 10. కరోనా దయ వల్ల. ఏ దయ వల్ల? కరోనా. ఇప్పుడు మనం మాస్కులు వేసేసుకుని శానిటైజర్ వేసుకుని దేవాలి వేసినవాళ్ళు కరోనా పోవాలి కింద మీద అయిపోతున్నాం. ఆ 10th క్లాస్ అనుకుంటారు దేవా దీన్ని కొనసాగించే దేవుడికి స్తోత్రం. దీన్ని ఏం లేదు మన వాళ్ళు మరీ ఆడవాళ్ళు దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆ పని ఎంత బాగుంది పిల్లల పని. ఆన్లైన్ క్లాసులు అంటారు. అది మన బుద్ధికి ఏమైనా అంటారు లేకపోతే దేవుడికి స్తోత్రం. మనకు ఒక క్లాస్ చూపుతున్నాడు, ఆ క్లాస్ చూపుతున్నాడు. అసలు ఒక మొక్కని అర్థమవుతుందా? వాళ్ళేమో ఆన్లైన్ క్లాస్ ఎందుకంటే ఎవరైనా పీజీ చేద్దాం వాళ్ళు. దేవుడికి స్తోత్రం. మనమేమో ఇక మన ఫోన్ కూడా మాట్లాడుకుంటే లేదు. మనకు ఆన్లైన్ క్లాస్ ఉందా తీసేసుకుంటున్నాడు. సూపర్ ఉందా గొడవ. అది ఎక్కడో ఈ ఫోన్స్ పెట్టేసుకుని చాలా మన కనపడుతుంది అక్కడ మార్చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియమైన ఆ పరిస్థితి ఎలా ఉందంటే పరీక్ష లేకుండా ఉంటే బాగుండు. ఒకవేళ అదే నిజమైందనుకో 10th క్లాస్ బ్యాచ్ కరోనా వాళ్ళు పాస్ అయిపోయారు కదా. పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు. మళ్ళీ కరోనా కంటిన్యూ అయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా పాస్ అయిపోయాడు. దీంతో కరోనా మళ్ళీ కరోనా కంటిన్యూ అయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా పాస్ అయిపోయాడు. ఈ లోపల ఎంసెట్ రాశాడు. కరోనా దేవుడు ర్యాంక్ వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. రాసేసాడు కదా ర్యాంక్. కరోనా పరీక్షలో ర్యాంక్ వచ్చేసింది. ఆ ర్యాంక్ వచ్చేసిన తర్వాత మెడిసిన్ సీట్ కూడా వచ్చేసింది. దేని దేవల్ల? కరోనా. ఆడు మొత్తానికి మెడిసిన్ అయిపోయాడు. ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రాశాడు. ఎంఎస్ చేశాడు. దీనివల్ల 12 సంవత్సరాలు ఎంఎస్ అయిపోయాడు. సర్టిఫికేట్ వచ్చేసింది. ఏమంటే డాక్టర్ సో అండ్ సో ఎంఎస్ వచ్చేసింది. సర్టిఫికేట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఎక్కాడు. ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్తే మనల్ని ఏం చేస్తాడు? ఈ 10th క్లాస్ నుంచి దేని ద్వారా పైకి వచ్చాడు? మొత్తం కరోనా 10th క్లాస్ కరోనా, ఇంటర్మీడియట్ కరోనా, ఎంబీబీఎస్ కరోనా, ఎంఎస్ కరోనా కూడా వచ్చాడు. ఆడికి అసలు ఈ సెటస్కోప్ ఎలా పెట్టుకోవాలి, ఏ సివిల్ ఏం పెట్టుకోవాలో తెలుతాడు. అని గుండెకి ఆపరేషన్ చేయాలో, కిడ్నీకి ఆపరేషన్ చేయాలో, అసలు ఆపరేషన్ దేనికి చేయాలో, ట్యాబ్లెట్ దేనికి ఇవ్వాలో అసలు ఏమైనా తెలుసా? కానీ సర్టిఫికేట్ వచ్చింది అడిగి ఎంఎస్. విషయం ఏంటంటే వాడికి విషయం అర్థం కానప్పుడు ప్రియమైన మిత్రులారా, వాడికి విషయం తెలియనప్పుడు వాడు ఏం చేస్తాడు? అందుకనే పరీక్షలు రాసిన వాడే ఏమవుతాడనమాట? ప్రవీణుడు అవుతాడు, ఉపయోగపడతాడు. పరీక్షలు అనేవి మనల్ని ప్రయోజకులుగా మారుస్తాయి. ఒకవేళ కరోనా ఈ బ్యాచ్ లో ఎవడైనా ఇంజనీర్ అయ్యాడు అనుకోండి, ఇంజనీరింగ్ అయ్యాడు అనుకోండి, ఫ్యాక్టరీ కాల్చేస్తాడు. ఎందుకంటే ఇంజనీర్ అయ్యాడు ఏం చేద్దాం, ఏదేదో కలిపైతే మొత్తం కూలిపోతుంది. అలాంటి వాడు సివిల్ ఇంజనీర్ అయ్యాడు అనుకోండి, మొత్తం పిచ్చి ఏమైపోతుంది.
అది చేసేట్రా ఏదో అంటే ఏంటంటే అలాగే తిరిగి నిలబెట్టి నేను పందిలాగా వేసేస్తాడు అంటే పందిలాగా ఆట అయితే వెళ్ళినట్టు పోతాను దేవుడికి. ఎందుకంటే చదువుకుంటారా వాడు అది విషయం తెలియదు. విషయం ఏంటంటే ప్రేమితుల దేవుడు అందుకనే మనల్ని పరీక్షల కాలం పెట్టి మనల్ని ఉత్తీర్ణులు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. అందుకనే పరీక్ష అనేది ఎందుకో తెలుసా? ఆ పరీక్షలు కూడా ఎలా ఉంటాయి? అన్ని హుషారు ఉంటాయా? ఇప్పుడు అయితే నేను సంతలు నేను చదవలేనండి. హుషారు పెట్టుకుంటే ఐఏఎస్ పరీక్షలు అంటే కుదురుతేటి అంచెలంచెలుగా ఉండాలా? పరీక్షలు ఒకేసారి ఉండాలా? అంచెలంచెలుగానే ఉండాలి. ఇప్పుడు జిమ్ చేసి కూడా ఏం చేస్తాడు? సడన్ 150 కేజీలు ఎత్తానంటే ఏం చేయాలి? నోడు జారిపోతాడు. దేవుడికి ఇష్టం ఎక్కడ చూడండి అంటే ఇంకా అక్కడి నుంచి హాస్పిటల్ స్ట్రెచ్ మీద తీసుకోవాలండి. అంటే ఏం చేయాలి? కేజీ 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 రోజు రోజుకి ఏం చేస్తారంటే రోజు రోజుకి పెంచుతారు కదా, రోజు రోజుకి కొద్ది కొద్దిగా పెంచుతారు. అలా కాకుండా నేను ఇంతే కాదు సార్ అనుకోండి నడుము జారిపోద్ది అంతే. అందుకని పరీక్షలు కూడా దేవుడు మనకి ఎలా పెడతాడు? ఎలా పెడతాడు? స్థాయి ప్రకారంగా పెడతాడు. నీ స్థాయి ప్రకారంగా. కొంతమంది అంటారు ఆ పని బాగుంది బాబు, నాకు 10,000 ఉంది అప్పు అంటాడు. విషయం ఏంటంటే ఒకడేమో ₹1,00,000 కోసం కింద మీద అయిపోతాడు, ఒకడు 10,000 కోసం కింద మీద అయిపోతాడు, ఒకడు ₹1,000 కోసం కింద మీద అయిపోతాడు, ఒకడు ₹100 కోసం కింద మీద. విషయం ఏంటంటే కింద మీద అయిపోవడం అనేది కారణం. దాన్ని చూసుకోవద్దాం. అమౌంట్ తేడా కానీ టెన్షన్ ఉంటే వీడు ₹100 కోసం 7 లెక్కేజ్ చేతి నడిపేస్తున్నాడు. అది ₹1,00,000. విషయం ఏంటంటే ₹1,00,000 కావాలా, 10,000 కావాలా, 10,000 కోట్లు కావాలా కాదు. నువ్వు పడుతున్నావు చూడు టెన్షన్. ఆ టెన్షన్ పడి 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 తర్వాత దేవుడి దగ్గర నుంచి సాధిస్తా చూడు. ఆ 100 కానీ, ఆ 1000 కానీ, ఆ 10,000 కానీ, ఆ 1,00,000 కానీ అది నీ స్థాయి మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. దేవుడికి స్తోత్రం. మీ చూడండి, మీ జీవితంలో కూడా ఒకప్పుడు ₹100 కోసం వలవల ఏడ్చేసినాడు. ఒకప్పుడు సాయంకాలం భోజనం ఎలాగని ఆలోచించినాడు. ఒకప్పుడు అసలు నా భవిష్యత్తు ఏంటని ఆలోచించినాడు. అసలు నేను ఏం చేయాలి అర్థం కాక తిరిగినాడు. ఆ కాలం చెల్లిపోయింది. ఇప్పుడు ఏంటో తెలుసా? ఇప్పుడు అర్జెంట్గా సాయంకాలం 10 లక్షలు కట్టాలంటే అర్జెంట్గా ఏం కట్టాలి? ఇప్పుడు ఫుడ్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ 10 లక్షలు ఎలా సంపాదించాలి? అప్పుడు టెన్షన్ ఇప్పుడు టెన్షన్. ఇప్పుడు విషయం ఏంటంటే నీ స్థాయి మారింది. నీ స్థాయి ఏమైందన్నమాట మారింది. ప్రియమైన జాగ్రత్తగా ఉండండి. పరీక్షలు అనేవి మన మేలు కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడికి స్తోత్రం. కొండ ఎక్కడం అనేది ఎవరికి మేలా కీడా? మేలే, మనందరికి మేలే. కనుక ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. కొండ ఎక్కడానికి ఏం చేయాలి? సిద్ధపడి, మానసికంగా సిద్ధపడి ఉండాలి. పరీక్షలకు సిద్ధపడిన వాడికి టెన్షన్ ఉంటుందా ఉండదా? ఏమంటే పరీక్షలకు సిద్ధపడి అన్ని బాగా సర్వీసులు అనుకోండి పర్లేదు. బుద్ధి మాదిరిగా బుద్ధిగా సిద్ధపడకుండా ఏమీ లేకుండా ఉన్నవాడు ఏం చేస్తాడు? టెన్షన్ పడతాడు. సర్వీస్ శుభ్రంగా సర్వీస్ పర్లేదు ఏదో మాదిరిగా. పరీక్షల్లో మనం అనుకున్న ప్రశ్నలు వస్తాయి, ఏమిటి వస్తాయా? టెక్స్ట్ బుక్ ఎంత ఉంటుంది దాంట్లో ఆ ఏదో మూలం చూడతారు ఎంత తప్ప అది కూడా రేపు ఈ ప్రశ్నలతో చెప్తారా? అలాగే పరీక్ష ఎందుకు అవుతుంది? విషయం పరీక్ష అంటే ఇప్పుడు దేవుడు ఒక నెల 2 నెలలు 3 నెలలు నేను సుఖంగా వదిలేస్తాను. సిద్ధపడి సడన్ గా ఆడతాను పరీక్షలు. దేవుడికి స్తోత్రం. పరీక్షలు ఒకసారి అవుతాయా లేకపోతే ఇప్పుడు డబ్బులు అవుతాయా? పరీక్షలు వచ్చింది. పరీక్షల కాలం ఒకటి ఉంటుంది. ఆ కాలంలో 6 రోజులు లేక పరీక్షలు, 12 రోజులు లేక పరీక్షలు ఉంటాయి. పరీక్షల కాలం వచ్చింది అనుకోండి మనకి ఇంకా ఇబ్బందులు. ఈ పక్క నుంచి ఫోన్ వస్తుంది, ఇది ఇబ్బందే. ఈ పక్క నుంచి ఫోన్ వస్తుంది, ఇది ఇబ్బందే. ఈ పక్క నుంచి అన్ని కలిసి వచ్చేస్తా ఉంటాయి. ఎందుకంటే సబ్జెక్టులు హుషారు రాయాలి. దేవుడికి స్తోత్రం. తెలుగు అయిపోయింది అనుకో నెక్స్ట్ ఏం వచ్చేది? ఇంగ్లీష్ వచ్చేది, హిందీ వచ్చేది, లెక్కలు వచ్చేది, సైన్స్ వచ్చేది. మన పొరపాడైపోయింది. ఇది పరీక్షలు ఏంటి జీవితానికి? ఉదాంతరం కష్టాలు వచ్చినప్పుడు కలిసి వస్తాయి, ఇడిగా వస్తాయా? కలిసే వచ్చేది. నువ్వు ఎప్పుడైనా కాలు దెబ్బ తగిలింది అనుకో, ఏ బొట్టనలకి తగ్గుతుంది కదా, తగిలినప్పుడు ఎవడైనా దేని తొక్కేస్తాడు వచ్చి మళ్ళీ ఉన్న ఇళ్ళ నుంచి సరి తొక్కేస్తాడు. దేవుడికి స్తోత్రం. బస్సు ఎక్కవనుకో బస్సులో కూడా దానికి చెప్తాడు. మళ్ళీ నువ్వు అలాగే వచ్చి నువ్వే గడప చేసుకుంటావు. 6 వేల క్రితం ఉంటుంది. మళ్ళీ నువ్వు అప్పుడు ప్రాణం ఎక్కడికో పోయి మళ్ళీ అలా గుడ్లో పడినట్టు అవుతుంది. అసలు విషయం ఏంటంటే కష్టాలు ఎప్పుడు కూడా ఎలా వస్తాయి అన్నమాట? కలిసి వస్తాయి. ఇబ్బంది అయితే కలిసి వచ్చినా ఏమొచ్చినా సరే మనం సిద్ధపడి ఉండాలి మానసికంగా. మనం ఎక్కడికి ఎక్కుతున్నాం? కొండ ఎక్కుతున్నాం. ఇంకోటి, ఈ కష్టాలు సంతోషంగా అనుభవించాలా లేకపోతే ఏడుతో అనుభవించాలా? ఎలా అనుభవించాలి? ఎప్పుడు సంతోషంగా అనుభవిస్తామో తెలుసా? మనకి విషయం అర్థమైనప్పుడు. ఏమర్థమైనప్పుడు? మనం ఎందుకు ఎక్కుతున్నావు కొండ? దేవుడు మనల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు? దేవుడు చెప్పాడు నువ్వు కొండ మీదకి రా, నేను అక్కడ నీతో సహవాసం చేస్తాను. దేవుడికి స్తోత్రం. మనకి శ్రమ, ఈ ఇబ్బంది, ఈ కష్టం ఎందుకు పడుతున్నాం అంటే ప్రభువుని కలుసుకోవడం కోసం. ఏం కలుసుకోవడం కోసం? బైబిల్ చెప్తా ఉంది, మనం పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎంత తగినవి. మనం పొందబోయే మహిమ ఏంటన్నమాట? పైకెళ్తే అక్కడ ఎవరున్నారు? దేవుడు మన కోసం వెయిట్ చేస్తున్నాడు. దేవుడు మన కోసం చూస్తున్నాడు. ఆ విషయం నీకు అర్థమైనప్పుడు ఈ శ్రమ ఎలా ఉండదు? నీకు శ్రమ
ఇప్పుడు మనకి కొత్త అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? బైడెన్ గారా? బైడెన్ గారు మీకు ఫోన్ చేసి ఇవాళ భారత్ బంధు, నేను సాయంకాలం ఢిల్లీ వస్తున్నాను రండి అని మీకు ఫోన్ చేయడానికి ఏం చేస్తారు? బంధుని మీరు ఆలోచన మీరు సాధ్యం పంపించండి రండి అని నేను వస్తానంటాను. అసలు బైడెన్ అన్నవాడు మన పేరెట్టి పిలవడం ఏంటి, అసలు మనల్ని రమ్మడం ఏంటి, మనతో ఫోటో ఏంటి, మనకి మళ్ళీ అవుతుంది. బంధు కాదు కదా, ఏమైనా సరే ఎంత ఇబ్బంది అయినా సరే ఎంత కష్టమైనా సరే మనం ఏం చేస్తాం ఏదో రకంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే బైడెన్ తో ఒకసారి సెకండ్ తీసుకుని ఫోటో తీసుకున్నాం అంటే చాలు, అసలు బైడెన్ మన పక్కన నిలబడి ఇలా ఫోటో అన్ని పేపర్లు ఎవరుంటారు? మనమే. బైడెన్ అందరికీ తెలుసు. కానీ రేపు నుంచి మీ దగ్గరికి మొత్తం టీవీ ఛానల్ వచ్చారు. బైడెన్కి మీకు ఏంటంటే సంబంధం, ఆయనకి మీరు ఎంతకాలం నుంచి తెలుసు, ఆయన గొడవ ఆయన కట్టండి. ఇప్పుడు మనం చూడండి సడన్ గా మనం అయిపోతాం. ప్రిమేటివ్లో ఒక పెద్ద వ్యక్తిని కలుసుకోవడానికి ఎంత తహతహలాడిపోతున్నాం. ఇప్పుడు దేవుడిని కలుసుకోవడానికి మనం పైకి వెళ్తున్నాం. దేవుడికి స్తోత్రం. సర్వోన్నతుడైన దేవుడు ఆయన అన్నాడు నువ్వు పైకి రా అన్నాడు. నువ్వు పైకి రా అన్నప్పుడు బైబిల్ చెప్తా ఉంది ఎంతో ఉత్సాహంగా మోషే వెళ్తా ఉన్నాడు. ఎందుకంటే అతను కలుసుకోపోయేది ఎవరనమాట? దేవుడికి స్తోత్రం. అతను కలుసుకోపోయేది ఎవరనమాట? దేవుడిని. ప్రియమైనగా జాగ్రత్తగా గమనించండి. మన జీవితంలో కూడా కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని చూసి బాధపడకూడదు. బైబిల్ చెప్తా ఉంది నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీకు అధికమైన ఫలం కలుగును. దేవుడికి స్తోత్రం. కనుక కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలన్నమాట? సంతోషించాలి. ఎందుకు సంతోషించాలంటే మనం ఎక్కడికి ఎక్కుతున్నాం? కొండ మీదకి ఎక్కుతున్నాం. దేవుడికి స్తోత్రం. మనం ఎక్కడికి ఎక్కుతున్నాం అనమాట. ఏమంటే ఇంకొక విషయం ఏంటంటే మనం గమనించాల్సింది, మనం చాలా కష్టపడిపోతున్నాం అనుకుంటున్నాం కదా, చాలా కష్టపడిపోతున్నాం అనుకుంటున్నాం కానీ అసలు మనం ప్రోత్సాహపడాలంటే మనం ప్రభువుని చూడాలి. ఎవరిని చూడాలి? చూడండి ఒకసారి రాజబాబు, గెలుగుంట రాజబాబు గారు తెలిసారు మీకు, చాలా పాటలు రాశారు. ఆయన రాజబాబు గారు ఒకసారి స్వార్థ కోసం మీటింగ్స్ కోసం ఎక్కడికి వెళ్తారంట. ఆ రోజుల్లో ఆటోలు కానీ లేకపోతే ఏమీ లేవు. ఏమైనా పట్టుకెళ్ళాలంటే అన్ని మోసుకుని వెళ్ళాలి. ఎవరొస్తులు అందరూ ఏం చేసేవారు అనమాట? ఆ యాంప్లిఫైర్లని, ఆ బియ్యం బస్తాలని, ఆ కూరగాయలు, ఆ డ్రమ్లు ఇవన్నీ పట్టుకొని జాగ్రత్తగా వెళ్తా ఉండేవారు. పాస్టర్ గారు ముందు వెళ్ళిపోతారంట. సాధారణంగా పాస్టర్ గారు షోర్ లైన్ ముందు వచ్చేది కదా, ముందు వచ్చేస్తే పోలేని పాస్టర్ గారు ముందు వెళ్తారు. మా బ్యాగ్ కూడా ఎవరు మొత్తానికి వెనకాల అలా వస్తారంట. నడిచి నల్లకపోతారంట. చాలా దూరం అంటే దూరం అయితే అలా కిలోమీటర్లు ఎక్కడ అయిపోయారు జనం. మోటార్ అంటున్నా అక్కడ ఒకడం, జనరేటర్ అంటున్నా అక్కడ ఇద్దరు, యాంప్లిఫైర్ అంటున్నా ఒకడం. పోయిలేక ఎవరు ఏం చేస్తారనమాట? అలా ఉండిపోయారట. ఉండిపోతే ఆయన దూరం నుంచి చూసాడట. మరి రెండవ బాబు అంటే కొత్త ఉండే గారు కొంచెం మీరు బాగా వెళ్ళిపోతారు కానీ మా దగ్గర ఏమున్నాయి. అప్పుడు ఆయన పాట రాశాడట. కొంచెం మీకు కూడా వచ్చి ఉంటుంది. ఆయన అన్నాడు, నడిచి నడిచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, నడిచి నడిచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, నడిచి నడిచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నడిచి నడిచి అలసిపోయినావా, నడువలేక కనుక సిలువ మోసిన కల్వరి కనుక సిలువ మోసిన నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, గాలిని చేరు, గాలిని చేరు. ఎంత దూరమైన అది ఎంత భారమైన, ఎంత దూరమైన. రైతులో ఆయన అన్నాడు, నడిచి 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 అలసిపోయావా,
నడవలేక సొమ్మసిల్లిపోయావా? ఓ బండి యేసు ప్రభు చూడాలిగా. ఆయన రాత్రంతా పట్టబడి ఆయన ఉల్లంతా రక్తసిక్తమైపోయి పాదాలకి చెప్పులు కూడా లేకుండా కలవరి సిలువను మోసుకొని ఆయన కలవరి కొండ ఎక్కుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకున్నావు 50,000 మాత్రమే బరువుగా ఉంది, ఈ మూట నేను పోయలేకపోతున్నాను అనుకున్నావు కదా. నువ్వు చెప్పులు వేసుకున్నావు, నీ వయసు కూడా చిన్నదే, మంచి బలం మీద ఉన్నావు, ఈ మాత్రానికి నువ్వు కింద మీద అయిపోతున్నావు. ఒకసారి యేసు ప్రభువుని కూడా ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది? ఎంకరేజ్మెంట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఆరాధనలు కొంతమంది కూర్చుండిపోతారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే ఓ 70-80 సంవత్సరాలు నిలబడి ఆరాధన చేస్తారు చూడ, వాళ్ళు చూడాలి. అప్పుడు సిగ్గేసి నిలబడతాం మనం. దేవుడికి స్తోత్రం. అంటే ఏంటన్నమాట, ఒక బలహీనుడే నిలబడినప్పుడు, ఒక అవకాశం లేనివాడే ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు కూడా ఏం చేయాలన్నమాట? ప్రోత్సాహం పొందుతావు. నీకు నిరాశ వచ్చిందా? నేను చేయలేకపోతున్నా, నీ ప్రతి శ్రమలే కష్టాలు అనుభవించలేకపోతున్నా అనుకోమా, ఓసారి యేసుప్రభువుని చూడాలి. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం చాలా కష్టమైపోతుందండి, చాలా ఇబ్బంది అయిపోతుంది, నెట్లో లేదు, ఇబ్బంది అయిపోతుంది, అలా ఇలా అనుకుంటాం కదా. అప్పుడు ఎవరిని చూడాలి? యేసుప్రభువుని చూస్తే ఆయన పరిచయం ఎలా చేశాడంట? మార్క్స్ వార్తలో ఉంటుంది, వెంటనే 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 ఉంటుంది. ఏంటంటే యేసుప్రభు ఏం చేశారంట? రెస్ట్ లేకుండా పని. ఆయన ఎక్కడ తిరిగాడట? ఆ పడవలు వెళ్తున్నప్పుడు పడవలో తిరిగాడు. ఎందుకంటే తిరిగిపడికి నిద్ర అవుతాడు, ఖాళీ ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం. రాత్రంతా కొండకి ప్రార్థన చేసేవాడట, పగలంతా ఏం చేసేవాడట? బోధించేవాడట. ఈ ప్రయాణాల్లో నిద్రపోయేవాడట. ప్రియమైన మిత్రులారా, ఆకలేసేసిందండి ఒకసారి. ఏమేసిందంట? ఎంత ఆకలేసేసిందంటే అబ్జర్వ్ చేసి సత్యం చేయడండి, అంత ఆకలేసిందంట. దేవునికి స్తోత్రం. అంటే విషయం ఏంటన్నమాట, ఆయన ఎంత కష్టపడి ప్రయాసపడి ఆయన జీవితాన్ని సాగించాడు, అంత కష్టపడి పని చేశాడు. ఇప్పుడు మనం ఎవరిని చూడాలి? యేసు ప్రభువుని చూడాలి. ఈ లోకంలో ఏం చూడండి. వాళ్ళేమో ఒక ఆయన అంటే ఈ మధ్య నేను పరిచయకి వెళ్తుంటే బ్రదర్, నేను వెళ్ళిన చోట కార్కి కింద తగిలేస్తుంది తెలుసా అంటాడు. దేవునికి స్తోత్రం. కార్కి ఏం చదువుతుందట? బాటకు తగిలేస్తుంది. అలాంటి ఏరియాకి వెళ్ళామంటాడట. కాబట్టి విషయం ఏంటంటే, బాటలు తగిలేయడం కాదు అసలు. మనం ఏం చేయాలి? ఒక భయంకరమైన ప్లేస్ లోకి వెళ్ళి ఎంత ఇబ్బందుల్లోకి వెళ్ళినా సరే మనం ఏం చేయాలి? ఆనందంగా స్వార్థను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. ఒక పూటకి ఒళ్ళు లేదనుకోండి, ఆనందపడిపోవాలి. దేవుడి పేరు మీద భోజనం తినడం ఎంత గొప్ప. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మానేసి ఉంటాం భోజనం. మనం చూడండి, అప్పుడప్పుడు మనకి పెళ్లి పాటలు తింటే రమ్మంటాం మనోళ్ళు. మీరు వెళ్తారు కదా, మనం రమ్మన్నట్టు మనం అనుకుంటాం ఈ ఏరియాలో మనమే సూపర్ అనుకుంటాం, అందుకే మనం పిలిచారని అందరికంటే ముందు రెడీ అయిపోతాం. మనం రెడీ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాక ఆ బట్టల షాపులు మొత్తం లైట్లన్నీ వెళ్ళాక వేసేసిన తర్వాత 3 అయిన తర్వాత 2 అయిన తర్వాత 5 అయిన తర్వాత లోపల మనం పోకుండా అప్పుడప్పుడు డ్రింక్ ఎత్తుంటారు. దేవుడికి స్తోత్రం. తీసి 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 ఆ బ్యాగ్ బయట వచ్చేది నీరసం వచ్చేట ఉంటుంది. మనం ఈ లోపల ఖచ్చితంగా నీకు డ్రింక్ ఇప్పిస్తారు. బయటకు వచ్చాక భోజనం చేద్దామంటే అన్ని వంటలు మూసేసి ఉంటాయి. సారీ మరి ఏమనుకోకుంటే పాపం ఏం చేయలేకపోయామంటారు. సారీ వచ్చాను. వచ్చేసాక ఇంటికి వచ్చాక తిరగేస్తారు బట్టలు. తిరిగేసుకుని చూసుకుని ఆవిడే చెరగొట్టేసేది. నేను అది చేద్దాం అనుకున్నాను, మొత్తానికి ఇటువైపు మళ్ళీ వీటి వల్ల నాకు ఇది నష్టం అది నష్టం అంటే ఏమంటే మొత్తం ఆ పీడంతా నీ మీదకి వచ్చేది. పెళ్లికి వెళ్తాను కూడా నీకు సిగ్గేస్తాను. దేవుడికి స్తోత్రం. అడ్డమైన వాళ్ళందరి కోసం ఇబ్బంది పడతాం. ఎవరైనా ఊళ్ళో అనుకున్నారనుకోండి, ఇప్పుడు మన ఏరియాలో ఉంటారు కానీ పల్లెటూరులో అయితే వండుతారు. మన వాళ్ళు వండే కార్యక్రమం ఆర్డర్ ఇచ్చేస్తున్నాయి. దేవుడికి స్తోత్రం. పొద్దున్న ఫోన్ చేస్తే మనం ఇంకా ఫోన్ కింద వచ్చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అయితే విషయం ఏంటంటే, ఆ అర్థమైన వాళ్ళందరి కోసం కష్టపడతాం, ప్రయాసపడతాం. కానీ దేవుడి పని అనేసరికి మనం ఏం చేద్దాం అన్నమాట? ఆలోచిస్తాం. అది సాతాను దొంగ దెబ్బ. సాతాను ఏం చేస్తాడంటే, నువ్వెవరి కోసమైనా కష్టపడు, దేవుడి కోసం మాత్రం నువ్వు ఏం చేయదు, కష్టపడు. చూడండి, ఎవరైనా ఫోన్ చేసి నువ్వు రానుకుంటే నా కోసం కింద మీద అయిపోతాం. కానీ దేవుడి పని అనేసరికి అయ్యో పాస్టర్ గారు ఇబ్బంది పెడుతున్నానండి, ఆత్మాట నన్నే పిలిచేస్తాను, నాకు ఇబ్బంది అయిపోతుందని అంటారు. విషయం ఏంటంటే, ఎంత ఇబ్బంది అయినా దేవుడి పనులు నిలిపోవాలి. ఎందుకంటే దేవుడి పనులు నువ్వు చేస్తున్నప్పుడు ప్రతి నిమిషం కూడా కౌంట్ అవుతుంది. దేవుడికి స్తోత్రం. ప్రతి నిమిషం కూడా ఏమవుతుంది అన్నమాట? నువ్వు మనం వెళ్ళిపోయినప్పుడు మన బయట అంత వెళ్ళిపోద్ది. దేవుడి కోసం నువ్వు మెలుగుగా ఉన్న గంటలేని, నువ్వు పనిచేసిన గంటలేని, నువ్వు ఖర్చు చేసిన డబ్బులేని, నువ్వు ప్రార్థన చేసిన ఎవరి గంటలేని, పరిచయం చేసిన ఎవరి పరిస్థితి ఎంత, నువ్వు ఎంత వరకు ఇచ్చావు నీ జీవితం అంతా, మొత్తం ఎన్ని ఆదివారాలు ఎక్కడుంటావు, ఎన్ని ఆదివారాలు వచ్చావు, వచ్చి ఎంత చక్కగా ఉన్నావు, మొత్తం అంతా కూడా స్కానింగ్ రిపోర్ట్ అంతా వచ్చేది. వచ్చేసినప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఆ రోజు నీకు బహుమానం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది నీకు కానీ నాకు కానీ దేని బేస్ చేసుకుని ఉంటుంది? దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అందుకనే మన ట్రాక్ రికార్డ్ బాగుండాలి. లోన్ ఎవరికి ఇస్తాడు?
ట్రాక్ రికార్డ్ బాగున్నోడికి ఎత్తాడు, అంతే కదా. లోన్కి స్కోర్ ఒకటి ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా ట్రాక్ రికార్డ్ బాగుంటే ఆ రోజు అవార్డు వస్తుంది. ఏదనుకోండి అత్యవసర మార్పులతో ఉంటుంది మనకు ఆ మొహం పైకి లేక దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మనం చేసింది ఏమీ లేదు కదా. ప్రియమైన మిత్రులారా, బైబిల్ చెప్తా ఉంది, అందుకనే దేవునిలో శ్రమ పడడం కానీ కష్టపడడం కానీ ఎలా ఉండాలన్నా ఆనందంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పౌలు సేన ఆ పట్టుకుని బెత్తాలతో పోటీ చేశారట. ఎక్కడ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారట, దేవా నీ కోసం వస్తే దెబ్బలా కనీసం టీ కూడా లేదు, ద్రాక్షారసం లేదు, ఏమీ లేదు, మీటింగ్ పిలిచావు, దర్శనమిచ్చావు, ఈ ప్రాంతానికి రమ్మన్నావు, శత కొట్టారు, మళ్ళీ కొట్టేస్తారు, పొద్దున్న తాళం తీసి మళ్ళీ కొట్టేస్తారేమో, ప్రభా మాకు పిలిచివాడు విడిపించేవాడు ఎలాగైనా విడిపి ఇలాంటి ప్రార్థన ఉందా? ఆ అర్ధరాత్రి వేళ పౌలు శీల ఏం చేస్తారట, అసలు ఈ గొడవే లేదా అంటే ఆయన మొదలెట్టారు. పౌలు గారు పెద్ద కీర్తన ఎత్తుకున్నాడట, వెనకాలకి మొదలెట్టాడట. వాళ్ళందరూ ఈ దెబ్బలు మర్చిపోయి ఎవరు పట్టుకాడేమో వచ్చాక మనకి సపోర్ట్ కొడతాకేమో ఖాళీగా ఉన్న కొట్టం మనం వాళ్ళు గొడవలు బిగించేసాడట. అయినా సరే కూడా అన్నారట. దేవునికి స్తోత్రం. మనసు ఉండాలి కానీ ఏంటనమాట, మేము ఆలోచన చేసినప్పుడు బైబిల్ స్కూల్లో ఉండేవాడు సొక్క అయిపోయేవాడు. దేనికి ఆరాధన చేస్తే ఏ సొక్క అయితే పెద్ద సంపట్లైతే అయిపోయేవాడు. దేవునికి సంపట్లు లేకపోతే అనమాట మనోళ్ళు పడతా ముట్టుకునే అట్లా ఎలగెలగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి పడుతుంటే సంపట్లో ఉత్సాహం అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో ఎలా ఉండాలన్నమాట, ఒక ఉత్సవంగా ఉండాలి. ఈ జీవన కూర్చున్నవాడు కూడా ప్రియమైన మిత్రులారా, బైబిల్ చెప్తా ఉంది, వాళ్ళ శ్రమను అనుభవించినప్పుడు కానీ ఇబ్బంది పడినప్పుడు కానీ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆ రాత్రి కీర్తనలు పాడుతూ ఉంటే, ఆ రాత్రి వాళ్ళు ఉల్లసిస్తూ ఉంటే భూకంపం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అందరూ బంధకాలు ఊరిపోయాట. ఓ పెద్ద అద్భుతం జరిగిపోయిందట. జాగ్రత్తగానండి, దేవుని కోసం శ్రమ పడడం, దేవుని కోసం మాట పడడం, దేవుని కోసం ఖర్చు పడడం, దేవుని కోసం ప్రయాసపడడం గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. ఇంకో మాట కూడా చెప్తానండి, అక్కడ దేవుడి పని ఏదైనా ఉంటాయి, అందరూ మీద వేసుకోకపోయినా పర్లేదు, నీకు దొరికినప్పుడు నీ మీదే వేసుకోవాలి. ఎవరి మీద వేసుకోవాలి? అది దొరికినప్పుడు భాగ్యంగా ఎంచుకోవాలి. మీరు చూడండి, అరిమితే వేసి అన్నాడట, ప్రభు దేహం నాకు ఇమ్మన్నాడట. లెక్క ప్రకారంగా చాలాసార్లు అనుకుని ఉండొచ్చు, అందరూ వెళ్తే మనం మీద, అందరూ 100 వెళ్తే మనం 100 వేద్దాం, అందరూ 200 వెళ్తే మనం 200 వెళ్దాం అనుకుంటే అరిమితే వేసి ఇచ్చిండు కూడా. అరిమితే వేసి అన్నాడట, ఏమొద్దు, యేసుప్రభు దేహం తీసుకోవడం చాలా రిస్క్. ఎందుకంటే అప్పటికే బోల్డ్ కేసులు ఉన్నాయి ఎవరి మీద, యేసుప్రభు మీద. ఆ దేహం బోల్డ్ రిస్క్ అని ఉంటారు. ఎలా ఈ దేహం తీసుకుని రిస్క్ తీసుకైనా పర్లేదు సార్, మొత్తం అంతా భరిస్తాను, యేసుప్రభుకి ఎంతో చేద్దాం అనుకున్నాను, ఆయనకి ఏది చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు, నా మొత్తం నా కొత్త సమాధి ఏంటంతా నేను ఎక్కడ సంతకాలు పెట్టుకుంటే అక్కడ ఎక్కాను. మరి మీ భార్య అర్థమవుతుందేమో, మీ పిల్లలు అర్థమవుతారని ఎవరు అర్థం వచ్చినా పర్లేదు, ఎందుకంటే దేవుడికి చేస్తున్నాను నేను. దేవుడికి స్తోత్రం. ఎవరికి చేస్తున్నాను? రిస్క్ మొత్తం పేరు చేస్తాను సార్, అన్ని నేనే, నాకు మీద ఎన్ని కేసులు వచ్చినా పర్లేదు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్లేదు, సంతకాలు పెట్టాను. ఏసు దేహం తీసుకున్నాడట, సమాధిలో పెట్టాడట. విషయం తెలుసా, ఎన్నో సమాధులు ఉన్నాయి కానీ ఈ రోజుకి కూడా జనాలని దర్శించేది అరిమితే యేసు సమాధి. దేవునికి స్తోత్రం. అంతకంటే గొప్పలు ఉండొచ్చు, అలాగే రిస్క్ అవుతాము, యేసుప్రభుకి ఇస్తే మళ్ళీ ఇబ్బంది అవుతాము, మన సమాధి తగ్గించుకోగలము, అంత గట్టిగా పెట్టుకోము, అంత చక్కగా పెట్టుకోము, ఆ సమాధి మనం చేస్తే ఎలాగా వద్దులే, ఎవరు చేస్తారు. ఆ సమాధులన్నీ కూడా ఏమైపోయినాయన్నమాట, సమాధుల్లాగే ఉండిపోయి, కానీ అరిమితే యేసు చరిత్రలో మిగిలిపోయాడు. దేవునికి స్తోత్రం. అందుకోసం దేవుడి కోసం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎవరు ఉండాలనుకోలే? నేనే ఉండాలి. ఎవరు ఉండాలనుకోలే? నేనే. నేను ఇచ్చాపురం ఊరు వెళ్తూ ఉంటాను, స్వార్థ చెప్తా. ఓ ఫ్యామిలీ ఉంది, రంగరాజం గారికి, కాబట్టి కౌంటర్ నుంచి ప్రభువు నమ్ముకుంది. వాళ్ళందరినీ దేవుడు కోటీశ్వరులు చేశాడు. అలా కలిసి ఓ పెద్ద మందిరం కట్టుకున్నారు. చాలా మందిరాలు కట్టారు. వాళ్ళందరూ మనవాళ్ళు, పిల్లలు, వాళ్ళే ఒక సంఘంలో ఉంటారు. వాళ్ళు టీవీఎస్ షోరూమ్ వాళ్ళదే, హీరో హోండా షోరూమ్ వాళ్ళదే, సిమెంట్ ఎవరి వ్యాపారాలు ఉన్నాయి, బంగారు వ్యాపారాలు ఉన్నాయి, వెండి వ్యాపారాలు, బోల్డ్ వ్యాపారాలు, ఐరన్ వ్యాపారాలు, ఎయిర్పోర్ట్ వ్యాపారాలు. ఆ దగ్గర బోల్డ్ వ్యాన్లో బోల్డ్ మంది పనులు ఉంటారు. కానీ సేవకులు వెళ్ళినప్పుడు, ఇప్పుడు మాలాంటి సేవకులు వెళ్ళినప్పుడు కానీ లేదా అక్కడ మందిరపు పని ఏదైనా జరుగుతున్నప్పుడు పనులను ఎవరిని ఎంటర్ చేయరు. వాళ్ళే ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేస్తారన్నమాట, దేవుడి పని, వాళ్ళ పనులన్నీ పనులతో చేయించుకుంటారు, దేవుడి పని మాత్రం వాళ్ళే చేస్తూ ఉంటారు. ఎంత వినోడు చూడంటారు. దేవుడికి ఇష్టం. దాని కారణం ఏంటంటే అప్పుడు విశ్వాసమైంది, దేవుడి పని చేస్తే ఏమవుతాను, అందరి పని మీరు వేసుకోకూడదు, దేవుడి పని మీరు వేసుకోవాలి. ఎందుకంటే దేవుడి పని చేస్తే దేవుడు మనం దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం. అది రిస్క్ అనుకోకూడదు, అది భారం అనుకోకూడదు, అది ఇబ్బంది అనుకోకూడదు. ప్రియమైన మిత్రులారా, ఆ విషయం నీకు తెలిసినప్పుడు పండగ ఎలా ఉంటుంది అనమాట. పండగ ఎలా ఉంటుంది,
ఇప్పుడు స్వార్థకి వెళ్ళినప్పుడు ఎవరో నేను తిట్టాడు, అప్పుడు అంటే అబ్బాయి తిట్టేసాడు, దేవునికి స్తోత్రం. లేకపోతే మామూలుగా అయితే గుండు బాగాలేకపోతే ఇలా తిట్టేసేటి, ఇలా గడిచేటి. అదే విధంగా నేను కొండ ఎక్కుతున్నాను అనుకున్నప్పుడు నన్ను కాబట్టి తిట్టేది అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అపోస్తలులంట స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడితే ఆ నామమును బట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టినందుకు సంతోషపడ్డారట. దేవునికి స్తోత్రం. దేవుడి పేరు మీద భోజనం లేదనుకున్నప్పుడు ఏం చేయాలి? ఈ రోజు దేవుడి కోసం నేను ఏం చేశాను, ఖర్చు పడ్డాం అనుకోండి. దేవుడి కోసం నేను ఖర్చు పడ్డాను, దేవుడి కోసం నడిచావు అనుకోండి, దేవుడి సేవలు బాగా చేసావు, దేవుడి కోసం ఏ కష్టపడినా నువ్వు దాన్ని బట్టి అదృష్టవంతుడిగా లెక్కించుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఎలా లెక్కించుకోవాలి? ఒకటి చెప్పిన అందరికీ దొరకదా భాగ్యం? ఎవరు దొరుకుతుంది? ఏర్పరచబడిన వారికి మాత్రమే దొరుకుతుందా భాగ్యం? దేవుడు అందరినీ పిల్లవాడు కొండ మీదకి ఎవరిని పిలుస్తాడు? నీకు ఆసక్తి ఉంటే నిన్నే పిలుస్తాడు. నీకు ఇంట్రెస్ట్ లేదు రమ్మని అంటారు. ఉండవు కొండ జనరల్ భూమిలో ఉండి నువ్వు దేవుడికి స్తోత్రం. నీకు అసలు ఇబ్బంది అయినప్పుడు నేను రానివాడు. యేసుప్రభు శిష్యులు 12 మంది ప్రత్యేకించి ముగ్గురినే తీసుకెళ్ళిపోయాడు ఆయన. రూపాంతరం కొండ మీదకి ఎంతమంది తీసుకెళ్ళాడు? పేతురు, యోహాను, యాకోబు. ఎవరి కుమార్తెను బతికించడానికి ఎవరిని తీసుకెళ్ళాడు? ఎప్పుడు తీసుకెళ్ళి ఆ ముగ్గురే కనపడతారు. అంటే ముగ్గురు ఇంట్రెస్ట్ అని కాదు, వాళ్ళు ఎప్పుడైనా సరే యేసుప్రభు పనికి ఎలా ఉంటారన్నమాట, ఆసక్తిగా. యేసుప్రభు పలానా రూపాంతరం కొండ మీదకి వెళ్దామని చెప్పి పేతురు, యోహాను, యాకోబు సంగీ ఎలా ఉంటే అలా స్నానం చేసిన సేపు అలాగే తల అనుకుని టక్కున వెళ్ళిపోతా ఉంటారు. ఈ బ్యాచ్ మిగతా ఏడో శిష్యులే కేవలం అంటాడు, ఏంటి నేను బాత్రూమ్కి వెళ్ళి మొక్కడుకోతాను ఉండు అంటాడు. దేవుడికి స్తోత్రం. బ్రష్ చేసుకోతాను ఉండు అంటాడు. నేను ఇస్త్రీ చేసుకొస్తాను ఉండు అంటాడు. అప్పుడు అంటాడు ఇస్త్రీ చేసుకో నువ్వు అని ఉన్నవాళ్ళు తీసిపోతాడు. దేవుడికి స్తోత్రం. దేవుని మందిరంలో ఏం కావాలన్నమాట? ఆసక్తి. నువ్వు కారణాలు చెప్తే దేవుడు అక్కడ వచ్చేస్తాడు. వాడు చేసి ప్రభు దగ్గర వచ్చానంట. ప్రభు మా నాన్నగారు చనిపోయారు, బయట చూసి వస్తానని అంట. అప్పుడు ఏమన్నాడు ప్రభు? మృతులు తమ మృతులను వచ్చేయన్నాడు. రావాలనే ఆశ ఉందా? నువ్వు మీ నాన్న చచ్చిపోయి మా అమ్మ చచ్చిపోయింది ఎలా కౌరులు ఏం చెప్పి వచ్చే రావాలనుకుంటే వచ్చి అంటే చిన్న దానికి కూడా దేవుడు ఏం చేయలేదన్నమాట, పర్మిషన్. ఆసక్తి కలిగిన వారిని ఆయన ఎంకరేజ్ చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని కొండ ఎలా ఎక్కాలి మనం? ఎలా ఎక్కాలి? దేవుని సేవ దొరికినప్పుడు ఎలా చేయాలి? చర్చి చూడాలి. ఎలా చూడాలి? అమ్మ చర్చి ఎవరు దొరుకుతారంటే చేతిలేకో అంటే పని ఉందంటే వచ్చేవా చూద్దాం అంటారు. అసలు కాదు. అసలు అన్ని వారాలు ఎవరు చేస్తున్నారులే? నేనే చేస్తున్నాను. అన్ని వారాలు చర్చి చూడడం కానీ, చర్చికి ఏదైనా పని చేయడం కానీ, లేకపోతే ఏదైనా చేసినప్పుడు ఆళ్ళేదో చేస్తే చేద్దాం, ఏళ్ళేదో చేద్దాం, అది కాదు విషయం. నేనే చేసుకో మొత్తం అంతా. దేవుడు నేను దీవిస్తాను. దేవుడికి స్తోత్రం. వ్యాపారంలో పెట్టుబడికి పెట్టేటప్పుడు పెద్ద పెట్టుబడి పెట్టినోడు పెద్ద లాభం అవుతుంది. తక్కువ పెట్టుబడి ఎంత అవుతుంది? తక్కువ. నువ్వు తక్కువ పని చేస్తే తక్కువ వస్తుంది, నీకు ఎక్కువ పని చేస్తే ఎంత వస్తుంది? ఇంకోటి లెక్కలేసి వాడు మనుషుడు కాదు. ఎవరు? అయ్యారు ఎంత లెక్కలు, నేను ఎంత లెక్కలు. విషయం లేదు, మనం పని చేసుకుంటూ పోతామే. పని చేసుకుంటూ పోతా ఉంటే ఆటోమేటిక్గా ఆన్లైన్లో కూడా పోతా ఉంటుంది. నీకు ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం. ఆన్లైన్లో ఆశీర్వాదం ఏమవుతుంది? గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎదురు పడుతుంది, ఆన్లైన్లో పడిపోతాయి. అలా పడుకునేసరికి 1వ తారీఖు టింగ్ అంటది మొబైల్, ఇలా చుట్టి పడిపోయి చేద్దాం. దేవుడికి స్తోత్రం. మనం పడుతుందా? మనం పడుతుందా? మనం ఏ ఉద్యోగం ఉంది మనకి? పడతాకి ఎవడేంతమంది చూసుకోవడం, మనం మొబైల్ ఎన్నిసార్లు చూసుకుని అది ఇది తెగేసుకోవడం తప్ప ఆ సపోర్ట్ ఈ సపోర్ట్ చూడడం తప్ప మనం పడతా. పని చేసిన వాడికి చేద్దాం అవుతుంది. దేవుడికి స్తోత్రం. నువ్వు దేవుడు పని చేసావు అనుకోండి, ఆన్లైన్లో ఆశీర్వాదం. ఏ లైన్లో? ఆన్లైన్లో ఆశీర్వాదం. అందుకని పండ ఎక్కాలి. చివరిగా ఇంకొక విషయం చెప్పి నా మాటలు ముగించేస్తాం. ఇప్పుడు ఎంత ప్రయాసపడి కొండెక్కి ఏదో బతిమని మొత్తం ప్రోత్సహించి కొండెక్కుతున్నాం. మనం అనుకుంటాం ఎంత భక్తి ఎవరు చేయడేమో, ఎంత యథార్థంగా ఎవరు ఉండడేమో, ఎంత ప్రయాసపడి భక్తి చేయడమో. నేను ఎంత కొండ శిఖరం మీదకి వచ్చేసాను, అది బాబు ఎంత మనం ఎంత తగ్గించుకోవడం, ఇంత పరిస్థితి ఈ రీతిలో నేను ఎంత భక్తిలో ఎంత స్థాయికి వచ్చేసాను మనం అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్పింది? 19 ఒకసారి చదవండి మళ్ళీ. ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చి చాలా చాలా పర్వత శిఖరం మీదకి దేవుడు ఏం చేశాడట? మోషేని ఏమన్నాడట? మోషేని ఏమన్నాడట? నువ్వు ఎక్కిరా అన్నాడట. దేవుడు ఏం చేశాడట? ఆయన దిగి వచ్చాడట. ఈయన ఏం చేయమన్నాడట? ఇప్పుడు ఇంకొక ప్రశ్న. ఎంత భక్తి చేసి, ఎంత యథార్థంగా ఉండి, ఎంత నమ్మకంగా ఉండి, కష్టాలు పడి, పరీక్షలు రాస్తే మనలో ఎక్కలేక ఎక్కితే ఆ కొండ శిఖరం మీద ఎక్కాడు.
ఇప్పుడు ఎంత యథార్థంగా ఎంత చక్కగా భక్తి చేసినట్టు కలుసుకోవడానికి దేవుడు ఏం చేశాడు? దేవుడు దిగి వచ్చాడు. మనం ఇంత యథార్థంగా పవిత్రంగా ఇక నిమిషం కూడా ఏమీ తేడా లేకుండా, మాటలో తేడా లేకుండా, చూపులో తేడా లేకుండా, ప్రవర్తనలో తేడా లేకుండా, అసలు మనం ఏమంటే నెంబర్ 1 గోల్డ్ లాగా, KTM లాగా, ఏమంటే ప్యూర్ గోల్డ్ లాగా మనం భక్తి చేసి ఏదో కొండెక్కి దేవా ఎంతకంటే భక్తి ఇంకెవరు ప్రపంచంలో చేయలేడని మనం కొండ మీద నిలబడితే దేవుడు అంటాడు, నువ్వు ఎంత కష్టపడితే నేను నీకు కలుసుకోవడానికి ఏం చేయాల్సి వచ్చింది? నేను దేవుడు తను తాను తగ్గించుకుని అక్కడికి వస్తే మనం ఆ రేంజ్లోకి వెళ్తే ఆయన ఆ రేంజ్లోకి దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకో విషయం ఏంటంటే, మనం ఎక్కింది ఎక్కువ, దేవుడు దిగింది ఎక్కువ. మోషే ఎక్కింది ఎక్కువ, దేవుడు దిగింది ఎక్కువ. మోషే ఎక్కుంటే ఎంత ఎక్కువ ఉంటుంది గట్టిగా? కొండ ఎంత ఉంటుంది గట్టిగా ఉంటుంది? పోనీ కిలోమీటర్లు లెక్క వేసేసుకోండి, కొన్ని మీటర్లు చేద్దాం, కిలోమీటర్లు వేసేసుకోండి. కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అంటే ఎలా ఉంటుంది? ఎలా కొండ కష్టమే కదా. పోనీ 100 కిలోమీటర్లు వేసుకుంటే ఇలా 100 కిలోమీటర్లు వేసుకుని 100 కిలోమీటర్లు కొండ అంటే ఇంచుమించు దగ్గర 10,000 మీటర్లు. అంత పైకి ఉన్న కొండ ఎక్కాలంటే కష్టమే కదా. ఇలా ఇంటికొద్ది నీళ్ళే చాలా కష్టపడి మనోడు ఆ శిఖరం మీద తెలిసాక 100 కిలోమీటర్లు ఎక్కాడు. బాబోయ్ ఎంత పైకి ఎక్కాను నేను, అసలు ఏమి ఇబ్బంది అయిపోతుంది అనుకుంటున్నాను. విషయం ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఎంత దిగాడు? నక్షత్రానికి భూమికి మధ్య దూరాన్ని కొలవడానికి టేబుల్ సరిపోతే, ఒక టేబుల్ యువతలో మనం పట్టుకున్నాం అనుకో, అవతలట్టుకుని కూడా ఉండాలి కదా. దేవుడు నేను పట్టుకున్నా అవతలట్టుకురా అంటే అక్కడ ఎవరైనా ఉన్నాడు ఏంటి? అందుకనే నక్షత్రాల మధ్య దూరం కొలవడానికి, భూమి నుంచి కొలవడానికి ఏం చేస్తాడంటే కాంతి సంవత్సరాల్లో కొలుపుతారు. ఎందుకు కొలుపుతారు? అన్నిటికంటే వేగంగా ప్రయాణం చేసేటనమాట. కానీ మీరు వర్షం వచ్చినప్పుడు గమనిస్తే ఉరుము ముందు వస్తుందా, మెరుపు ముందు వస్తుందా? ముందు ఒకసారి అలా వేలు వస్తుంది. వచ్చిన 5-10 సెకండ్లకి ఏమవుతుంది? అసలు కూడా రెండోసారి బయలుదేరి ఇదేమో సూపర్ ఫాస్ట్ లా వచ్చింది, ప్యాసింజర్ లా వస్తుంది వెనకాల. ఏది ఉరుము లేటుగా వస్తుంది, అంటే శబ్దం లేటుగా వస్తుంది, వెలుగు తొందరగా వస్తుంది. అందుకని ఏదైనా కొలిచేటప్పుడు కాంతి దూరంలో కొలుస్తారు. అంటే సెకండ్కి కాంతి ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, నిమిషానికి ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, నెలకి ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, సంవత్సరానికి ఎంత దూరం ప్రయాణం చేస్తుంది. దీన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు. అలాంటి లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి కొన్ని నక్షత్రాలు. నక్షత్రాలు ఎక్కడ ఉంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? బైబిల్ ఏం చెప్తుంది? ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉండే దేవుడు. దేవుడికి స్తోత్రం. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉండే దేవుడు మన కోసం ఏం చేశాడట? ఎక్కడ దాకా దిగి వచ్చేసాడట? ఇంచుమించు 100 కిలోమీటర్ల కింద దాకా దిగి వచ్చేసాడట. అంటే కొన్ని లక్షల కిలోమీటర్లు దిగి వచ్చేసాడే. ఆ విషయం నీకు అర్థమైనప్పుడు నువ్వు చేస్తున్న నమ్మకమైన వ్యక్తి అసలు ఏమీ కాదు. నేను చేస్తున్న నమ్మకమైన వ్యక్తి అసలు ఏమీ. అందుకనే బైబిల్లో మాట్లాడుతుంది, మీ నీతి క్రియలు నా దృష్టికి గుర్తుపడ్డాలి. ఎలాంటి అన్నాడు దేవుడు? మనం ఎంతో నీతిగా, మనకు కొన్నిసార్లు కొద్దిమంది వస్తే వేస్ట్ బ్రదర్, వాళ్ళు అసలు సరిగా మందిరానికి రారు, అసలు మనమైతే చాలా అసలు ఎంత పవిత్రంగా ఉంటామంట. ఎంత పవిత్రంగా ఎంత చక్కగా ఉంటే మన ఎక్కిన కొండ కొంచెమే, కానీ దేవుడు మన కోసం దిగింది అద్భుతం, ఆశ్చర్యం. అసలు ఆ విషయం అర్థమైనప్పుడు అసలు కొండను మనం ఎంతైనా ఎక్కాలనుకుంటాం. దేవుడికి స్తోత్రం. ఇంకొక విషయం, దేవుడు ముందు వచ్చాడా మనం ముందు ఎక్కామా? మోసే ముందు ఎక్కాడా? బైబిల్ ఏం చెప్తుంది? 19:20లో ఏమంటే దేవుడు కొండ శిఖరం మీదకి దిగి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. లెక్క ప్రకారంగా జూనియర్ సీనియర్ కోసం వెయిట్ చేయాలా, లేకపోతే సీనియర్ జూనియర్ కోసం వెయిట్ చేయాలా? అంతే కదా. ఇప్పుడు లెక్క ప్రకారంగా మోషే కోసం దేవుడు వెయిట్ చేయాలా, లేకపోతే దేవుడు మోషే కోసం వెయిట్ చేయాలా? లెక్క ప్రకారం మోషే నువ్వు కొండ శిఖరం మీద ఒక అరగంట అటు వచ్చేద్దాను అన్నారు. ఎవరు? దేవుడు అలా కదట. ఆయన ఇప్పుడు వచ్చేసి కూర్చున్నాడు అక్కడ కొండ శిఖరం మీద కూర్చుని మోసే మనోడు ప్రయాణం మొదలెట్టి వచ్చి ఇంకా కొంత ఇంకెక్కడ ప్రభు నీకు వచ్చేసావు. దేవుడి ఉద్దేశం ఏంటంటే నువ్వు కొండ మీదకి రావాలని నేను ఎంకరేజ్ చేసే దేవుడు. దేవుడికి స్తోత్రం. నేను దిగనంత ఇంకా దిగలేను, నువ్వేం చేయాలి? ఎక్కి రావాలి. భక్తి చేసేటప్పుడు కూడా నీ వల్ల చాలా కష్టపడిపోతావు, చాలా ప్రయాసపడిపోతావు. ఇక నా వల్ల కాదు ప్రభు, వాడు జ్ఞాపకం చేసుకో, దేవుడు నీ కోసం కొండ మీద వెయిట్ చేస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి కోసం ఏం చేస్తాడు? కొండ శిఖరం మీద. చాలా మంది ఆ విధానం తెలియక, ఆ విషయం తెలియక కొండ మధ్యలో ఉండి బాధపడతా ఉంటారు. ఏడో అటు ఇటు కాకుండా అయిపోయింది, ఇటు జనాలకి సంబంధం లేదు, అటు దేవుడికి సంబంధం, మధ్యలో ఉండిపోయామనిపిస్తుంది. నువ్వు కొంచెం ప్రయాసపడు. కిందకి జారిపోవడం ఈజీయా, పైకి ఎక్కడం ఈజీయా? జారిపోవడం ఈజీ కదా. ఎందుకు వెనక్కి వెళ్ళిపోదామా? మనతో కలిసిపోదామా? చాలా మంది వెనక్కిపోయారు కదా, అలా పోతే బాగుంటుందేమో. జారిపోతే 2 నిమిషాలు నువ్వు చేసిన వ్యక్తి అంతే గాలిలో కలిసిపోద్ది.
ఇప్పుడు భక్తి చేయడం ఈజీయా, భక్తి మానేయడం ఈజీయా? ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి భక్తి చేసావు, సడన్గా సినిమా పోతే పోయినట్టే మొత్తం కథ అంటారు. దేవుడికి స్తోత్రం. సర్వం జరిపోయి ఎక్కడికి వచ్చేసింది నీ జీవితం? వైకుంఠాల్లో పాము గీసినట్టు ఎందుకు వచ్చేద్దాం? పాపం చేయడం చాలా ఈజీ, కానీ ఉన్నది కాపాడుకుంటూ శిఖరాగ్రాన్ని ఎక్కడం చాలా కష్టం. అయితే నువ్వు కష్టపడి భక్తి చేయాలి, ఎందుకంటే దేవుడి కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడి కోసం ఏం చేస్తున్నాడు? కొండ ఎక్కడం అంటే ఏంటో తెలుసా ప్రియమైన మిత్రులారా? కొండ ఎక్కే అనుభవం ఒక శ్రేష్టకరమైన విషయం ఉంది. నువ్వు ఎక్కుతూ ఉన్నప్పుడు లోకం దూరం అవుతుంది, దేవుడి దగ్గర అవుతాడు. దేవుడికి స్తోత్రం. ఏ దూరం ఉంది? ఇప్పుడు జనాలందరిలో ఉన్నాం అనుకోండి, ఏమనుకున్నారు, వాళ్ళు ఎందుకున్నారు, ఏడికి ఏం కూడా పెట్టో వాళ్ళు కూడా పెట్టో, ఎందుకంటే అలా అన్నాడు, ఎందుకంటే ఎలా అంటాడు, అసలు కొండకైనా ఉన్నాడు అన్ని కాలం. దేవుడికి స్తోత్రం. వాళ్ళు అంటండి వాళ్ళ అమ్మాయి ఎలాగంట, వీళ్ళ అబ్బాయి ఎలాగంట, వాళ్ళేమో అక్కడ పారిపోయారంట, వీళ్ళేమో ఇక్కడ పారిపోయి, కొండకైనా ఉన్న వాళ్ళకి అన్ని కనపడుతుంటాయి. దేవుడికి స్తోత్రం. కానీ మనం ఏం చేయాలి? ఇప్పుడు కొండ ఎక్కుతున్నాం అనుకోండి, కొండ ఎక్కి కొండ శిఖరం వెళ్ళిపోయారు, కింద ఏమైనా కనపడతా? మీరు ఎప్పుడైనా ఏమైనా పైన చూసారు అనుకోండి, కింద ఏమైనా కనపడతా? మన ఇంటి మీద నుంచి వెళ్ళినా మన ఇంటి మీద ఎవడేం చేద్దామని తెలుస్తుందా? అసలు కూడా ఏంటంటే లోకం మనకు పూర్తిగా సంబంధం ఉండదు. ఏమంటే లోకంలో ఉన్న విషయాలు మనకు పూర్తిగా ఏమన్నది అనమాట. అసలు ఎవడ ఏం చెప్పినా మనకి ఎక్కదు, బుర్రకి ఎక్కదు. అసలు కూడా పెట్టి మనకి ఏం కనపడదు. వాడు తిట్టాడు ముగ్గురు అసలు కూడా పెట్టి కొండ ఎక్కకపోతే పెద్ద అనిపించట్లేదు, లేకపోతే కొండ ఎక్కలేదు అనమాట. అంత మాట అంటాడా, అంత మాట అంటాడా, నన్ను అంత మాట అంటాడా? కొద్దిమంది అంటారు నేను ఎప్పుడప్పుడు ఇచ్చేస్తాను బ్రదర్, నేను అలా వండించుకోను, ఏం చేస్తాను ఆయన నేను అలాగంట రేపు చూడండి ఎలాగెత్తాను శుద్ధిగా, ఎలాగెత్తాను శుద్ధిగా కొండకెత్తున్నాడు కదా. దేవునికి స్తోత్రం. ఎలాగిచ్చినా భరించాడని కొండ ఎక్కుతున్నాడు కదా. దేవునికి స్తోత్రం. కొండ కింద ఉన్నవాడు ఏం చేస్తాడంటే ప్రతిదానికి కూడా అన్నిటికీ గొడవలుగా ఆలోచిస్తాడు. ఎందుకంటే కొండకెత్తుతున్నాడు. కొండ పైకి ఎక్కినప్పుడు అసలు మన జీవితంలో అసలు ఇది ఏమాత్రం కూడా ప్రభావాన్ని చూపించదు. ఆత్మీయ శిఖరాలను ఎక్కిన వారు అవుతాం. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తోంది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. ఆ మనసు ఎప్పుడు వస్తుంది? కొండ ఎక్కినప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? యేసుప్రభు లాంటి మనసు. ఎలాంటి మనసు అది? యేసుప్రభు మనసు ఎలాంటి? కుట్రోళ్ళు ఏమంటాడు ఆయన? వీరు ఏమి చేయించున్నారు మీరు ఎక్కడ కనుక. ఇప్పుడు నీ ఆయన పడుతున్నాడు అనుకో, అప్పుడు నువ్వు యేసుప్రభు అయిపోవు. అప్పుడు ఏమనాలి? పడుతున్నప్పుడు తండ్రి మా ఆయన ఏమి చేయించున్నాడు ఆయనకు తెలియదు కనుక ఈయన క్షమించు అనగలవా? ఎరగదీసేది దేవునికి ఇష్టం. కానీ అనాలి, ఆ స్థాయికి వెళ్ళాలి. నీ భార్య సరిగ్గా తిట్టేస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? తండ్రి ఏమి చేయించున్నదో, ఏమి మాట్లాడుచున్నదో నీకు తెలియదు కనుక దయచేసి ఏం చేయాలి? నీ పైన మాట సరిగ్గా తిట్టేస్తాడు, అప్పుడు ఏమనాలి? అంటే విషయం ఆ మనసు ఎప్పుడు అవుతుంది మనకి? కొండ ఎక్కి అవుతుంది. కొండ ఎక్కకపోతే ఆగడ అలాగా అన్నావు అనుకోండి, కొండ కిందే ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉన్నావు అనమాట? కొండ ఎక్కిన అనుభవం మన జీవితంలో అద్భుతమైన అనుభవం, అది రూపాంతరపు అనుభవం. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు చెప్పాడు మోషే కొండ మీద రాగలవా, కొండ వస్తావా, నేను కోసం దిగి వస్తాను. ఈ సంవత్సరంలో ప్రభు మనల్ని కూడా పిలుస్తున్నాడు. ఆత్మీయంగా ఎదగాలని కోరుకుందా? ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని కోరుకుందా? భక్తిని ఆశామాషిగా కాకుండా ఒక శ్రేష్టకరమైన భక్తిని చేద్దామని కోరుకుందా? ప్రభులాగా జీవితాలను ఆశ ఉందా? దేవుడు నేను ఎంకరేజ్ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళాలన్నమాట? కొండ దగ్గర. నువ్వు నేను కూడా ఎక్కడికి వెళ్ళాలన్నమాట? ఆధ్యాత్మిక శిఖరాలు ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా అలాగే ఎప్పుడు ఒకలాగే మన వాళ్ళు ఎప్పుడు వంకాయ కూర అంటే ఎలా ఇంట్లో పొద్దున్న వంకాయ, సాయంకాలం వంకాయ, మధ్యాహ్నం వంకాయ, పొద్దున్న వంకాయ, మధ్యాహ్నం వంకాయ, సాయంకాలం వంకాయ చేయకపోతే మరి ఇంకా అన్నం మానేత పెడతాం. సాయంకాలం వచ్చే కాస్టింగ్ మనం ఎందుకు కూర తినలేక. దేవునికి స్తోత్రం. కూర తినలేక ఎప్పుడు ఒకే రకమైన భక్తికి మనకి ఆనందం ఉండదు, సంతోషం. భక్తిలో ఏం రావాలన్నమాట? సగం దూరం ఎక్కువ. ఇక్కడే ఉంటే బోర్ పుట్టాను, ఇంకా పైకి ఎక్కాలి, ఇంకా పైకి ఎక్కాలి. పైకి ఎక్కువ ఇబ్బంది పడు. నేను ఏమాత్రం కూడా కనిపించడం లేదు. ఇబ్బందులు పడండి, శ్రమలు పడండి, కష్టాలు పడండి. ఎప్పుడు దాకాను? ప్రభువుని కలుసుకునేంత వరకు. దేవునికి స్తోత్రం. మా కష్టం అంతా ఎప్పుడు దాకా? ప్రభువుని కలుసుకునే దాకా, కొండ శిఖరం ఎక్కిదాకా. కొండ శిఖరం ఎక్కిన తర్వాత ఇంకా అంతకు మించిన అద్భుతం మనకు ఉండదు. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? మనతో దేవుడు ఉంటాడు. ఆయనతో కలిసి ఉండడం, ఆయనతో మాట్లాడడం, ఆయన సన్నిధిని అనుభవించడం. అసలు ప్రపంచంలో ఏది పోల్చగలదు దాంతో? అసలు ఆ అనుభవంతో ఎన్ని లక్షలు ఇస్తే అంత అనుభవం మనకు వస్తుంది, ఎన్ని కోట్లు ఇస్తే ఆ స్థాయి మనకు వస్తుంది. అది సంపాదించడానికి లక్షల కోట్లు ఇస్తే పని అవ్వదు. కష్టపడి కొండ ఎక్కాలి. కష్టపడి ఏం చేయాలన్నమాట? భక్తి శిఖరం ఎక్కాలి. అలా భక్తి శిఖరం ఎక్కినప్పుడు, ప్రభువుని కలుసుకున్నప్పుడు మనం పరవశించిపోతాం. దేవునికి స్తోత్రం. అద్భుతమైన అనుభూతి, అద్భుతమైన ఆశీర్వాదం, శ్రేష్టకరమైన భక్తి. మిత్రులారా,
భక్తిని చేసేటప్పుడు కొండ కింద ఉన్న జనాలలాగా చేయకూడదు. మనం ఎలా చేయాలన్నమాట? కొండ శిఖరం ఎక్కిన జనాలలాగా చేయాలి. కొండ శిఖరం ఎక్కి ప్రభువును కలుసుకున్న అనుభూతిని కలిగి ఉన్నప్పుడు మనం అద్భుతాన్ని సాధిస్తాం. ఆ భక్తిలో సార్థకత ఉంటుంది, ఆ భక్తిలో తృప్తి ఉంటుంది. ఆ భక్తిలో ఏముంటుంది అన్నమాట? ఒక మాట చెప్తాను వినండి. వస్త్రాల్లో లేదు తృప్తి, తిండిలో లేదు తృప్తి, డబ్బుల్లో లేదు తృప్తి, బిల్డింగుల్లో లేదు తృప్తి. దేవుడిని కలుసుకుంటే అద్భుతమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. అది ఎక్కడ దొరుకుతుంది నీకు? కింద దొరుకుద్దా? కింద దొరుకుద్దా? ఆదివారం జనరల్గా అందరితో వచ్చిపోతే దొరుకుద్దా? కొండ శిఖరం ఎక్కాలి, ఆత్మీయ శిఖరం ఎక్కాలి. అలా ఆశకెళ్ళిన వాడు ప్రభు ఎక్కిస్తాడు. ఈ పగల సమయంలో మోషేలాగా ప్రభు అందరిలాగా కూడా నేను ఆత్మీయ శిఖరం ఎక్కాలనుకున్నాను. ఎంత కష్టమైన, ఎంత ఇబ్బంది అయినా, ఎంత శ్రమైన శిఖరం ఎక్కుతాను. నన్ను కనిపించని ప్రార్థన చేస్తే ప్రభు మనకు సహాయం చేస్తాడు. దేశంలో తరలి వచ్చండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం.